యేసులో సమృద్ధి జీవం, సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందామండి. అందరు కూడా మన పరిశుద్ధ గ్రంథాలను ఇర్మియా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ రోజున అందరు కూడా ధ్యానం చేసుకుందామండి. చాలండి, తీస్తారు కదా. ఇంగ్లీష్ సాత్విక్ చదువు ఒకసారి. గమనించండి, ఈ వాక్యాన్ని అందరు కలిసి చదువుకుందాం ఇంకొకసారి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మరి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఇది. ఇర్మియా ప్రవక్తను దేవుడు తన చిన్న వయసులోనే అతను ఏర్పాటు చేసుకొని మరి అనేక మందికి దేవుని యొక్క సువార్తను అనేక సంవత్సరాలుగా ప్రకటించడానికి దేవుడు ఇర్మియా ప్రవక్తకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఇశ్రాయేలులకు దేవుని యొక్క మాటను అతడు చెప్పడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్న ఒక వ్యక్తి. మరి ఇప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి దేవుని ప్రజలకు ఆయన చెప్పేటి మాట ఏంటి అంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏది అని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మన ప్రాణములకు మన జీవితాలకు మరి నెమ్మది అనుగ్రహించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. లేకపోతే మనకు విశ్రాంతిని అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే మనలో చాలా మంది విశ్వాసులైనా కూడా ఆ నెమ్మది, ఆ ప్రశాంతత మనకు ఉండదు. ఎందుకు ఉండదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ఉద్దేశం అయితే దేవుడు తన ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆయన నెమ్మది, ఆయన ప్రశాంతత, ఆయన అనుగ్రహించే విశ్రాంతి, దేవుడు అనుగ్రహించే ఆ సమాధానం, ఆ సంతోషం, ఆ యొక్క సంతృప్తిలో మనం కొనసాగాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎందుకు అది చాలా మంది విశ్వాసులు కూడా దాన్ని పొందుకోరు, ఎందుకు దాని నుంచి తప్పిపోతూ ఉంటారో ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు వెళ్ళి
మీరు ఉదాహరణకి మీరు మధురవాడ వెళ్ళాలనుకోండి. మధురవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా హైవే దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ 4 రోడ్లు ఉన్నాయి కదండి, అటు ఇటు ఉన్నాయి. మీకు తెలియదు ఎటు వెళ్ళాలో. సో కాబట్టి అక్కడ మీరు ఏం చేయాలి, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. సో ఆ ట్రాఫిక్ పోలీస్ మీరు అడగాలి, సార్ మధురవాడ వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి అని. సో కాబట్టి ఆయన చూపిస్తారు, ఇదిగో మధురవాడ రైట్ సైడ్ తిరగండి, స్ట్రైట్గా వెళ్ళండి వస్తుంది అని. సో దేవుడు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు దేవుని మార్గం ఏంటో మీరు కూడా వెదకాలి, అడగాలి, తెలుసుకోవాలి, అందులో నడవాలి. అది ఒకే ఒక మాట దేవుడు చెప్తున్నారు. సో మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చెప్పాలంటే దేవుడు తన మార్గాలను మనకైతే చాలా సులువు చేశాడండి. అయితే మనమే వాటిని గజిబిజి చేసేసుకుంటూ ఉంటాం, మనమే వాటిని కాంప్లికేట్ చేసేసుకుంటూ ఉంటాం. దేవుడిచ్చే నెమ్మదిని, ప్రశాంతతను పొందుకోకుండా మనమే మార్గాలను కాంప్లికేట్ చేసేసుకుంటాం. ఎలా కాంప్లికేట్ చేసేసుకుంటామో, ఎలా గజిబిజి, ఎలా చుక్కుముడు వేసేసుకుంటామో కూడా ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అయితే ఇదేమీ కాకుండా చక్కగా దేవుడి యొక్క మార్గంలో ఏంటో తెలుసుకొని ఎలా నడవాలో కూడా ఈరోజు మరి మనము ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుడు ఆ రోజుల్లో ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వారు దేవుని మార్గాల్లో లేరు. ఎందుకు దేవుడు తన మార్గం నడమని చెప్తున్నాడంటే అర్థం, వారు ఆ రోజుల్లో దేవుని మార్గాల్లో వారు జీవించడం లేదు. దేవునికి ఇష్టంగా లేక ఇష్టలుగా వారు జీవించడం లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ మార్గంలో ఉన్నారు అంటే తమ సొంత మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. ఏంటి ఆ సొంత మార్గము? అదే విగ్రహారాధనకు సంబంధించినటువంటి మార్గం, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పాపముతో కూడుకున్నటువంటి మార్గాల్లో ఆ రోజు ప్రజలందరూ కూడా ఇర్మియా ప్రవక్త జీవించిన కాలంలో నడుచుకుంటూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మామూలు విశ్వాసులే కాదు, యాజకులు, ప్రవక్తలు కూడా. మనం పై వచనాలు చూస్తే వాస్తవంగా మీరు ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయం అంతా కూడా ధ్యానించండి. నేనైతే మరి చాలాసేపు ఈ యొక్క అధ్యాయాన్ని మరి నేను ధ్యానించాను. చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఇందులో దేవుడు మీకు కూడా దేవుడు బయలుపరుస్తారు. ఇంటికి వెళ్ళి మీ ఫ్రీ టైంలో ఈ ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం అంతా కూడా మీరు ధ్యానించినప్పుడు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి, ఆ ప్రజలు ఎలా ఉన్నారు? ఒకసారి 13వ వాక్యం చదవండి, పై వచనం. ఆ రోజుల్లో ప్రజలు, యాజకులు, ప్రవక్తలు సైతం ఎలా ప్రవర్తిస్తున్నారో చూద్దాం. 13 వచనం. అల్పులేమి ఘనులేమి, అంటే చిన్నవాళ్ళేమి పెద్దవాళ్ళేమి, అందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున అని చెప్పుచు పడిపోవు వారిలో వారు పడిపోవద్దు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురు అని యెహోవాను సెలవిస్తున్నాడు. గమనించండి, ప్రజలు ఏ రీతిగా ఉన్నారు? వారు అల్పులేమి ఘనులేమి యాజకులేమి ప్రవక్తలేమి అందరూ కూడా వంచకులే. అందరూ అంటే ఎవరు? మోసగాళ్ళు. అందరూ కూడా ఎటువంటి క్రియలు చేస్తున్నారండి? హేయ క్రియలు చేస్తూ ఉన్నారు. హేయ క్రియలు చేస్తూ ఇక దేవుని మార్గాలను బొత్తిగా విడిచిపెట్టేసి, దేవుని మాటను వాళ్ళు ప్రక్కన పెట్టేసి, దేవుని యందలి భయభక్తుల్ని ప్రక్కన పెట్టేసి, దేవుని మార్గాల్లో నడుచుకోకుండా వాళ్ళు హేయ క్రియలు అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో అన్యులు, తమ చుట్టూ ఉన్న అన్య జనాంగము ఎలాగైతే నడుచుకుంటున్నారో, వాళ్ళు ఎలాగ విగ్రహారాధన చేస్తున్నారో, కొంతకాలం వీళ్ళు కూడా దాని వైపు ఆకర్షితులై ఆ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. అలాగే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా ఇంకా అలాగే ఉందామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ప్రక్కన పెట్టి, దేవునికి వీరు విధేయత చూపించకుండా, దేవునికి ఎక్కడా లోబడకుండా, మరి సామాన్య ప్రజలు అలా చేస్తే ఒక అర్థం ఉంది, వాళ్ళకి పెద్దగా తెలియదులే వాక్యము అన్నట్టుగా చేస్తున్నారేమో. అయితే వాక్యం తెలిసినటువంటి యాజకులు సైతం, లేక దేవుని వాక్యాన్ని చెప్పే ప్రవక్తలు సైతం వాళ్ళు వంచకులుగా,
మోసం చేసేవారుగా, లేకపోతే వాళ్ళు కూడా హేయక్రియలు చేసేవారుగా మారిపోయారు. సో ఒక విధంగా చెప్పాలంటే యిర్మీయా ఒక్కడే ఆయన ఒకవైపు రావాల్సి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఇంకొక వైపు ఉన్నారు. అందరూ కూడా అంటే హేయక్రియలు చేసేవారు, దేవుని మార్గాలు విడిచిపెట్టేసిన వారు, దేవుని అందరూ ఏమాత్రం భయభక్తులు లేకుండా ఉన్న ప్రజలు ఒకవైపు ఉన్నారు. యిర్మీయా ఒక్కడే ఆ రోజు మరొక వైపు దేవుని కోసం మరి ఆయన నిలబడ్డాడు. అయితే ఆయన ముందు నుంచి కూడా ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఇదిగో మీరు మీ యొక్క పాపం విషయమై పశ్చాత్తాపడకపోతే, దేవుని వైపు తిరగకపోతే మాత్రం తీర్పు అయితే ఉంది, జాగ్రత్త. ఎందుకంటే ఇక కొద్ది సంవత్సరాల్లో మరి ఒక భయంకరమైనటువంటి విపత్తు జరగబోతోంది. ఏదండి ఆ విపత్తు? ఇదే అధ్యాయము 3వ వచనం చదవండి. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. గమనించండి. అయితే ఇదిగో దానికన్నా పైన మీరు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఒకసారి 1వ వచనం నుంచి చదవండి. బెన్యామీనీయులారా, యెరూషలేము నుండి పారిపోండి. ఎక్కువ వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ బోరధ్వని చేయండి. గమనించండి, కీడు రాబోతోంది, కీడు రాబోతోంది. కాబట్టి మీరు ఇక్కడ యెరూషలేములో ఉండకండి, తెకోవా అనే ప్రాంతానికి పారిపోండి. అలాగే ఆ రోజుల్లో ఏదైనా ప్రమాదము జరగబోతుందంటే ఒక సూచన ముందే బాకా ఊదేవారు, ఒక అనౌన్స్మెంట్. మనకు దండోర వేయించేవాళ్ళు కదండి. సో దండోరా టైప్లో వాళ్ళకు దండోర వేయించి ఇది ఫలాంది, ఇది జరగబోతుంది విపత్తు, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి అని చెప్పేవారు. కాబట్టి ఇప్పుడు ఈయన అదే చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇక్కడ ఉండకండి, తెకోవాకు వెళ్ళండి. అలాగే బేత్ హకేము అనే దాని మీద ఒక ధ్వజం నిలబెట్టి అందరూ తెలుసుకోవడానికి ఈ పని చేయండి. ఎందుకంటే ఉత్తర దేశం నుంచి, అంటే ఉత్తర దేశం ఏంటంటే అది బబులోను దేశం. ఆ బబులోను దేశం నుంచి ఒక కీడు రాబోతోంది. ఏ కీడు రాబోతోంది అని కనుక చూస్తే ఆ 3వ వచనంలో చదువుకున్నాం కదండి. గొర్రెల కాపర్లు తమ మందలతో ఆమె యుద్ధకు వచ్చేదరు. ఎవరు ఆ గొర్రెల కాపర్లు అంటే ఆ నెబుకద్నెజరు రాజు మరియు ఆయన సైన్యం. వాళ్ళందరూ కూడా ఉత్తర దిక్కు నుండి, అంటే ఆ బబులోను దేశం నుంచి వచ్చి మరి ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి తమ గొర్రెల కాపరు తమ మందలతో ఆమె యుద్ధకు వచ్చేదరు. ఆమె అంటే ఎవరు? యెరూషలేం, దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ఇక ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి లెండి. ఇంకా ఆ 4వ వచనం నుంచి ఆయన ఆ విషయాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి యిర్మీయా ప్రవక్తను దేవుడు ఒక అందరికి కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే చాటింపు దండోరా వేయించి ఏం జరగబోతుందో ముందుగానే ప్రకటించిన వ్యక్తి యిర్మీయా. కాబట్టి ఉత్తర దేశం నుంచి, ఉత్తర దిక్కు నుంచి, బబులోను దేశం నుంచి నెబుకద్నెజరు అనే రాజు వచ్చి మరి ఇదిగో ఆ యొక్క తీర్పు మీ మీదకి రాబోతోంది. ఎందుకంటే ఇది జరగడానికంటే ముందుగా దేవుడు అనేక మంది ప్రవక్తలు పంపించి దేవుడు ఏం చేశారు? ఇశ్రాయేలు దేశం మీదకి జరగబోతున్నటువంటి ఆ యొక్క తీర్పు గురించి దేవుడు ముందుగానే ప్రకటించారు. కాబట్టి ఆ దేవుని రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విభాగించబడి, మొదటిగా ఎవరు? ఇశ్రాయేలు మరి అష్షూరు చెరకు వెళ్ళిపోయింది. అష్షూరు వచ్చి ఆ రాజు వచ్చి వీళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. ఇక తర్వాత కొన్ని సంవత్సరాల కాల వ్యవధిలో మళ్ళీ దేవుడు తన ప్రవక్తలు పంపించి మళ్ళీ తన వాక్యాన్ని ప్రజలకు వినిపింపచేసి ప్రజలు ఎలా నడుచుకోవాలో మళ్ళీ దేవుడు చెబుతున్నారు. ఒకవేళ మళ్ళీ మీరు కనుక దేవుని యొక్క మార్గాల్లో ఉండకపోతే మళ్ళీ కీడు రాబోతుంది. ఈసారి ఉత్తర దిక్కు నుంచి కీడు రాబోతుంది, బబులోను దేశం నుంచి కీడు రాబోతుంది. నెబుకద్నెజరు రాజు ఆయన సైన్యంతో రాబోతున్నాడు. వచ్చి 3 విడతలుగా 3 సార్లు ఆయన ఆ యొక్క యెరూషలేము మీద, యూదా రాజ్యం మీద దండెత్తి ఇక మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క గృహాలని కాల్చివేసి, ఓకేనండి, వాళ్ళ ఉన్న విలువైన వస్తువులని కాల్చివేసి, ఇంకా చివరికి దేవాలయాన్ని కూడా, మందిరాన్ని కూడా కాల్చివేసి ఏ మాత్రం
అక్కడ అందులో ఉండకుండా మొత్తం అందులో ఉన్నవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఇక మనుషుల్ని బందీలుగా చెరగా తీసుకుని వెళ్ళబోతున్నాడు అనే విషయాన్ని ముందుగానే ఈయన ద్వారా దేవుడు తెలియజేశాడు. చేసిన తర్వాత అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీరు మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి మీరు విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అందులో నడుచుకోండి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ మార్గాల్లో నిల్చున్నారు, ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు, అంటే జంక్షన్, 4 రోడ్ల జంక్షన్ కదా క్రాస్ రోడ్స్ అంటాం మనం. సో కాబట్టి మీరు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు అక్కడ ఉన్నారు వాళ్ళకి తెలియదు, మధురవాడ ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియదు, అక్కడైతే ఉన్నారు. సరే కొంతమంది ఏం చేశారు, ఎవరినో అడిగారు, అక్కడ అడిగితే మధురవాడ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలని చెప్పారు. ఎటువైపు, లెఫ్ట్ సైడ్ అంటే సిటీ వైపు చూపించారు. ఓ ఇలా ఉందా, థ్యాంక్ యూ అండి అని చెప్పేసి వాళ్ళు ఇటు వెళ్ళడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఇటు వెళ్తే మధురవాడ వస్తుందా, రాదు. సో కొంతమంది ఆల్రెడీ రాంగ్ రూట్ తీసుకున్నారు. సో కొంతమంది వెళ్ళిపోయారు, ఆల్రెడీ మధురవాడ ఇటు ఉందని కాంప్లెక్స్ దాకా వెళ్ళిపోయారు. సో వాళ్ళ పరిస్థితి ఆ రీతిగా క్రాస్ రోడ్స్లో ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలోనంట జర్మన్ సోల్జర్స్ ఏం చేశారంటే, అమెరికా వాళ్ళలాగా వాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకొని వాళ్ళ యుద్ధ ట్యాంకర్స్లోనే, వాళ్ళ వెహికల్స్లోనే వాళ్ళ యూనిఫామ్ వేసుకొని వీళ్ళు ఏం చేశారంటే, ఆ జర్మనీలో కొన్ని సైన్ బోర్డ్స్ మార్చేశారు. ఓకేనండి, అంటే ఊరు పేర్లు, ఓకేనా, యారో మార్కులు మార్చేశారు. సో మార్చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ అమెరికా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు, అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళు మిస్గైడ్ అయ్యారు. ఎటు వెళ్ళాలి కూడా మరి వాళ్ళకి అంటే రాంగ్ ప్లేసెస్కి వెళ్ళారు. ఉదాహరణకి అక్కడ సైన్ బోర్డు పెట్టామనుకోండి, మధురవాడని పెట్టి లెఫ్ట్ సైడ్ పెడితే అందరూ ఎటు వెళ్తారు, అటు వెళ్తారు. సో అలా జరిగిందనమాట. సెకండ్ వరల్డ్ వార్లో, 2వ ప్రపంచ యుద్ధంలో మరి జర్మన్స్ ఆ రీతిగా అమెరికన్ సోల్జర్స్ని మోసం చేశారు. ఎందుకు, రాంగ్ సైన్ బోర్డులు పెట్టి వాళ్ళని తప్పుదారి పట్టించారు. వాళ్ళ యూనిఫామ్ వీళ్ళు వేసుకొని అక్కడక్కడ సైన్ బోర్డులు తప్పుగా పెట్టడం వల్ల వాళ్ళు ఎటేటో వెళ్ళిపోయి, ఓకేనా, సో వాళ్ళు అక్కడ అందులో ఓడిపోయేటట్టు వీళ్ళు మోసంతో కూడిన కుట్రలు కొన్ని చేశారు. అక్కడ ఆ రోజులో జరిగే పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ అక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారు, జంక్షన్ దగ్గర ఉన్నారు. సో ఉండి కొంతమంది రాంగ్ రూట్లో వెళ్ళిపోయారు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఆ తప్పు మార్గంలో వాళ్ళు ఉన్నారు. అందుకే చాలా గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, మీరు పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అది మీరు తెలుసుకోవాలి. సో ఏంటి పురాతన మార్గాలు అంటే, దేవుడు మొదటి నుంచి ఆది నుంచి పెట్టిన మార్గం ఏంటి, పురాతన కాలం నుంచి అంటే ఫస్ట్ నుంచి కూడా దేవుని యొక్క మార్గం ఏంటో అది మీరు తెలుసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. పురాతన మార్గాల గురించి దేవుడు కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా చదవండి ఎవరైనా, సామెతల గ్రంథము 22:28. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సో పురాతనమైన పొలిమేర రాయి ఏదైతే వేశారో మీ పితరులు, దాన్ని నీవు తీసివేయకూడదు. అంటే అర్థం ఏంటంటే, మన పెద్దలు, మన పూర్వీకులు ఏది మంచిది అని వాళ్ళు మొదటి నుంచి నమ్ముతూ వచ్చారో అది మనకు చాలా ప్రాముఖ్యము. అందులో నుంచి మనం తొలగిపోకూడదు. అంటే పురాతన కాలం నుంచి మొదటి నుంచి కూడా దేవుడు పెట్టినటువంటి కొన్ని పద్ధతులు, దేవుడు చెప్పిన కొన్ని విషయాలు, అవి మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే యెషయా గ్రంథము 46:10 కూడా చదవండి. ఈ పురాతన మార్గాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చూసారండి, పూర్వకాలము నుండి దేవుడు ఒక పని చేస్తూ ఉన్నాడు. సృష్టి ఆది మొదలుకొని దేవుడు ఒక పని చేస్తూ ఉన్నాడు. అంటే ఏదేది జరగబోతుందో దేవుడు ముందుగానే వాటిని తెలియచేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆది నుంచి సృష్టి మొట్టమొదటి నుంచి ఏవైతే చెప్తున్నాడో అవి మీరు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మర్చిపోయారు. అందుకే అసలు ఇశ్రాయేలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా కూడా యెహోవాను ఎరుగని ఒక తరం వచ్చిందంట. అంటే అసలు యెహోవా అంటే ఎవరు అని అడుగుతున్నారు వాళ్ళ పిల్లలు. దేవుడు అంటే ఎవరు అనే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. దేవుని ప్రజలే, ఇశ్రాయేలీలే ఒక తరం వచ్చింది. వారిలో
మరి వాళ్ళు ఏమాత్రం కూడా దేవుడు అనే యెహోవా అంటే అసలు ఆ పేరే తెలియని ఒక తరం ప్రారంభించబడిందంట. అంటే బొత్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేశారు, బొత్తిగా దేవునిలో వారు లేరు, దేవుని విడిచిపెట్టేశారు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారు, ఇక దేవుని మార్గాలు దేవుని చిత్తము ఇంకేమీ లేదు. సో కంప్లీట్గా వాళ్ళు ఈ లోకస్తులలాగా అన్యులలాగా వాళ్ళు కూడా జీవిస్తూ పాపం చేస్తూ ఉన్నారు. ఇర్మియా జీవించిన కాలంలో కూడా ప్రజలు అలాగే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా ఏమీ మారలేదు. దేవుడు ఎంత మందిని పంపించినప్పుడు వారు కూడా మారలేదు. అయితే దేవుడు మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా వారికి ఈ పురాతన మార్గాలు, ఆ మంచి మార్గము ఏంటో చూద్దాం. 61 యెషయా 4 వాక్యం కూడా చదవండి. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. గమనించండి, చాలా కాలము నుండి ఈ స్థలములు పాడైపోయి ఉన్నాయి. పూర్వ కాలమున ఈ స్థలములు పాడైన పట్టణాలుగా తయారైపోయి ఏ రీతిగా మారిపోయాయంటే తరతరముల నుండి శిథిలాలుగా ఆ పురములను కూడా అటువంటి స్థితిలోకి చేరుకున్నాయి. అంటే వారి యొక్క ఆత్మీయ స్థితి ఆ శిథిలమైన స్థితిలోకి చేరుకుంటూ ఉంది పూర్వకాలం నుంచి. అయితే దేవుడైతే ఆ యొక్క అనాది కాలం నుంచి కూడా దేవుడు తన మార్గాలను తన ప్రజలు దేవుడు తెలియచేస్తూనే ఉన్నారు. అయితే వారు మాత్రం ఆ విషయంలో తప్పిపోతూ ఉన్నారు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథము 18:15లో దేవుడు ఇంకొక మాట అంటున్నారు పురాతన మార్గాల గురించి. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయించున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవవలనని పురాతనమైన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనిచున్నారు. చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఎక్కడ తొట్టిల్లుతున్నారు, ఎక్కడ పడిపోతున్నారంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క పురాతనమైన మార్గాల్లో వారు నడవట్లేదు. ఇంకా చెప్పాలంటే వారు నడవడానికి వాళ్ళే వేరే రోడ్లు వేసుకున్నారు, మెరక చేయబడిన దారులు వాళ్ళు వేసుకున్నారు. అంటే వారి సొంత దారులవి. దేవుడేదో ఒక దారి పెడితే ఈ మార్గం మీరు నడవండి అని దేవుడు చెప్తే వాళ్ళు అందులో కాకుండా ఇక వేరే మార్గం వీళ్ళు నడుస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు తప్పిపోతూ ఉన్నారు. అయితే ఏంటి మరి పురాతన మార్గాలు? సో దేవుడు ఆది నుంచి వేసిన ఆ పురాతన మార్గాల్లో నుంచి కదా వీళ్ళు తప్పిపోయారు ఇప్పుడు. అందుకే ఇర్మియా చాలా గట్టిగా వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో మళ్ళీ మీరు విచారించండి, మళ్ళీ మీరు మార్గాలు నిలిచి ఏది పురాతన మార్గము అని అడగండి. ఓకే, మేలు కలిగే మార్గం ఏది అడగండి, విచారించండి, తెలుసుకొని అందులో మీరు నడవండి అని చెప్తున్నారు కదా. సో ఏంటి ఆ పురాతన మార్గము అని చూస్తే ఇదే గ్రంథంలో మనం చూస్తాం. 7వ అధ్యాయంకి ఒకసారి అండి. 7వ అధ్యాయము 22 నుంచి 24 దాకా చదువుకుందాం. నేను మీకు దేవుడినై ఉండును, జనులై ఉండును. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి. ముందుకు సాగక వెనుకదీసి తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చింది. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీర్చు వచ్చిన వారే. నేను అనుదినము పెద్దలకడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎదురు పంపుచూ వచ్చింది. వారు నా మాట వినపై ఉన్నారు, చెవియొగ్గుపై ఉన్నారు, తమ మెడను పంచక మనస్సును కఠినపరుచుకొంచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. గమనించండి, ఈ దేవుడు ఏర్పాటు చేసిన పురాతన మార్గం ఏంటో ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. పురాతన మార్గం అంటే ఏదో పాత మార్గం అని కాదండి. దానికి అర్థం చూస్తే నిత్యత్వములో
దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము. అది చాలా మందికి దేవుని మార్గాలు చాలా ఓల్డ్ ఫ్యాషన్గా కనిపిస్తాయి. అంతే కదండి. ఇప్పుడు అంతా కూడా ఏంటి, ఏదైనా కూడా లేటెస్ట్ ఫ్యాషన్ వేసుకోవాలని చూస్తారు కదండి. పాతవి ఇష్టపడరు కదా, అది ఓల్డ్ మోడల్ అంటారు, ఓల్డ్ స్టైలు. కాబట్టి ఇది లేటెస్ట్ అండి, ఇది కొత్తది. కాబట్టి ఎవరైనా సరే కొత్త దానికే వెళ్ళడానికి ఇష్టపడతారు. సో దేవుని మార్గాలు పురాతనమైన మార్గం దేవుడు చెప్తున్నాడు. సో పురాతనం అంటే పాతదని కాదు, అవుట్డేట్ అయిపోయిందని కాదు, ఇంకా మనం అది పక్కన పెట్టేసి వేరే మార్గంలో వెళ్ళాలని కాదు. పురాతన మార్గం అంటే నిత్యత్వములో దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. నిత్యత్వం అంటే అర్థం ఏంటి? అన్ని కాలాలకి వర్తించే మార్గం దేవుని మార్గం. హల్లెలూయా. ఏదో అప్పుడు వాళ్ళకి మాత్రమే కాదు, మోషే కాలం వాళ్ళకి మాత్రమే వర్తించేది కాదు. దేవుడు చెప్పిన ఏర్పాటు చేసిన మార్గం అప్పటికీ వర్తిస్తుంది, ఇప్పటికీ వర్తిస్తుంది, ఎప్పటికీ వర్తిస్తుంది. హల్లెలూయా. అది ఏంటి ఆ మార్గము? ఇక్కడే మీరు చూసినట్టుగా క్షేమము కలుగునట్లుగా ఒక మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. మనకు నెమ్మది కలుగునట్లుగా, మనకు విశ్రాంతి కలుగునట్లుగా, మనకు క్షేమం కలిగినట్టుగా దేవుడికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అది పురాతన మార్గం అంటే. సో ఏంటి ఆ పురాతన మార్గం అంటే, ఇక్కడ మనం చదివాం కదండి, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కానీ బలులను గురించి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రం నేను వారికి ఇచ్చితిని. దేవుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ బలుల కంటే ఎక్కువగా కోరుకున్నది ఒకటే. దేవుడు ఇష్టపడేది ఒకటే తన ప్రజల నుంచి. ఏంటది? ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. సో దేవుడు ఏది కోరుతున్నాడండి? లేక అనాది కాలం నుంచి దేవుడు చెప్పిన మాట ఒకటే. ఏంటి? మీరు నా మాటలు విని అంగీకరించి నడుచుకోవడమే, అంతే. సింపుల్. మీరు నా మాటలు విని అంగీకరించి ఆ ప్రకారంగా నడుచుకోవడమే ఆయన యొక్క పురాతన మార్గమై ఉంది, ఆ ప్రాచీన మార్గమై ఉంది. అయితే మరి వీళ్ళు ఆయన మాట విన్నారండి? ఆ మాటను అంగీకరించారా? ఆ మాట ప్రకారం నడుచుకున్నారా? దేవుడే చెప్తున్నారు ఏమని, ఎందుకు ఈ మాటలు మీరు విని అంగీకరించి అలా చేస్తే నేను మీకు దేవుడినై ఉండేదను, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిని అందు మీరు నడుచుకొనుడి. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు మనం విని అంగీకరించి నడుచుకుంటే మనకి లాభం ఏంటండి? ప్రయోజనం ఏంటి? క్షేమం కలుగుతుంది, రైట్? సో మనమే క్షేమంగా ఉంటాం. సో దేవుడు ఎవరి క్షేమం కోసం చెప్పారు? ఆయన మార్గాలు నడుచుకోవాలని, మన క్షేమం గురించి కదండి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీచు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుచూ వచ్చిరి. అదండి దేవుని ప్రజలు చేసిన పాపము, పొరపాటు, తప్పిదము ఏదైనా ఉంది అంటే దేవుడైతే ఇదిగో సింపుల్, మీరు నా మాట విని ఆ మాట అంగీకరించి ఆ మాట ప్రకారంగా చేస్తే మీకే క్షేమం, మీకే మేలు, మీకే లాభం, మీకే నెమ్మది కలుగుతుంది, మీకే విశ్రాంతి కలుగుతుంది అని దేవుడు చెప్తే వారు దేవుని యొక్క మాటను వారు వినలేదు, దాన్ని అంగీకరించలేదు. ఇంకా చెప్పాలంటే దానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తించారు, భిన్నంగా చేశారు. తర్వాత దేవుడు చెప్తున్నాడు కదండి, నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎద్దకు పంపుతూ వచ్చుతున్నాయి. అందుకే దేవుడు చరిత్రలో మనం చూస్తే అనేక మంది ప్రవక్తల్ని ఒకరి తర్వాత ఒకరిని తన ప్రజలకు దేవుడు పంపించి ఆయన యొక్క మార్గాలు ఏంటో, ఆయన చిత్తం ఏంటో దేవుడు మాట్లాడారు. చాలా స్పష్టంగా మాట్లాడినా కూడా వారు నా మాటను వినకయున్నారు, చెవియొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనిచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. అదండి దేవుడు చెబుతున్నటువంటి మాట. ఏంటి అంటే పురాతనమైన మార్గం ఏంటి అంటే అది దేవుని మార్గం, అందరూ అనుసరించవలసినటువంటి నిత్యత్వములో దేవుడు అంటే ఆయన సృష్టించడానికంటే ముందుగానే ఆయనకు ఒక ప్లాన్ ఉందండి. అంతే కదండి. ఇప్పుడు ఒకళ్ళు ఇల్లు కట్టాలనుకుంటే ఆ స్థలం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వాళ్ళకు ఉంటుంది, ఓకేనండి. ఆ ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి ప్లాన్ తెప్పించుకుంటారు, ఓకేనా, ఇది ఇలా కట్టాలి, ఓకేనా. సో కాబట్టి ఇది ఎన్ని అంతస్తులు ఉండాలి, ఓకేనా, మరి ఎన్ని గదులు ఉండాలి, లేకపోతే హాల్ ఎంత ఉండాలి, బెడ్రూమ్ ఎంత ఉండాలి, కిచెన్ ఎంత ఎలా ఉండాలి అని
పక్కగా ఆ ఆర్కిటెక్ట్ ప్లాన్ ఇస్తాడు. సో సేమ్ వే దేవుడు కూడా మనల్ని సృష్టించడానికంటే ముందుగా ఆయనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది మన పట్ల. ఏంటంటే ఇదిగో నేను ఈ మనిషిని తయారు చేస్తున్నాను, ఆదామును చేస్తున్నాను, నెక్స్ట్ హవ్వను చేస్తాను, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఏదో తోటలో పెడతాను, పెట్టి వాళ్ళకు పని అప్పగిస్తాను, వ్యవసాయం చేసుకోమని చెబుతాను, తర్వాత రోజు సాయంకాలం వెళ్ళి నేను వాళ్ళతో కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో సహవాసం చేస్తాను, మరి ఒక స్నేహితుడిగా నేను కూడా వాళ్ళలో కలిసిపోయి మరి నేను కూడా చక్కగా ఆ సహవాసాన్ని సంతోషిస్తాను. తర్వాత ఇదిగో వాళ్ళు ఈ పండ్లు తినాలి, అయితే ఇది మాత్రం తినకూడదు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు అని దేవుడు ముందుగానే మనందరి పట్ల తన మార్గం ఏంటో దేవుడు మనకు నిర్ణయించాడు. నిర్ణయించడమే కాదు, దాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియచేశాడు కూడా. మనకు చెప్పకపోతే మనకు తెలిసేది కాదు కదండి. దేవుడు చెప్పాడు, ఆయన ఏది మన దగ్గర నుంచి ఏది దాయలేదండి. అంతా కూడా చాలా స్పష్టంగా దేవుడు తన మార్గాన్ని, తన చిత్తాన్ని, తన ప్రణాళికను మన ముందు ఆయన పెట్టాడు. ఇదిగోండి, ఇది ఇలా నడుచుకోండి, ఇలా నడుచుకోవద్దు అని రెండు దేవుడు చెప్పాడు. ఆదామవ్వలతో అదే చెప్పాడు కదండి, ఈ వృక్ష ఫలాలను తినండి, అయితే ఇది మాత్రం మీరు, ఈ వృక్ష ఫలాలు మాత్రం మీరు తినొద్దు. తింటే ఏం జరుగుతుందో కూడా దేవుడు ముందు చెప్పాడు, తినదిన మీరు నిశ్చయముగా చచ్చెదరు. అంటే ప్రాణాలను వదిలిపెట్టరు, కానీ తమ ఆత్మ, దేవుడు ఆత్మ ఇచ్చాడు కదా, సో ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో తినకూడదు అని చెప్పారు, తింటే ఏం జరుగుతుందో దేవుడు ముందుగానే తెలియచేశాడు. సో తన ప్రణాళిక, తన ప్లాను, బ్లూ ప్రింట్ అంతా కూడా క్లియర్గా దేవుడు మనకు ముందుగానే చెప్పాడు. ఎలాగైతే ఒక ఇల్లు కట్టుకోవడానికంటే ముందుగా ఆ ఆర్కిటెక్ట్ ఆ ప్లాన్ ఇస్తాడో, బ్లూ ప్రింట్ ఇస్తాడు, బిల్డింగ్ సంబంధించిన ప్లాను, అలాగే దేవుడు మన పట్ల కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. సో ఈ పురాతన మార్గాలంటే ఏంటంటే దేవుని మార్గం. సో ఆది నుంచి అంటే ఆదాము హవ్వలు చేసినప్పటి నుంచి ఇంకా మనుష్య జాతి మరి ఎంతవరకు అంతమైపోతుందో, ఓకేనా, ఇది మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. ఓకే, ఇంకా యేసయ్య రెండవ రాకడ లోపు మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మనకి తెలీదు. ఓకేనా, అయితే అన్ని సంవత్సరాల వరకు కూడా ఈ టైం పీరియడ్ ఎంతైతే ఉందో, ఈ టైం పీరియడ్లో మనుషులు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని దేవుడే ఆయన తన మార్గాలను తన ప్రజలకు దేవుడు తెలియపరిచాడు. అయితే ఇక్కడ చాలా విచిత్రమైన విషయం, విచారకరమైన విషయం కూడా ఏంటి అంటే, దేవుడేమో మన మేలు కోరి, మన క్షేమాన్ని కోరి ఆయన తన యొక్క మార్గాలు మనకు తెలియచేస్తే ప్రజలు చాలా హ్యాపీగా చెప్పాలంటే అందులో నడవాలి కదండి. మరి అలా నడుస్తున్నారా? వాళ్ళు ఎలా స్పందించారు? వెంటనే ఇమ్మీడియట్గా వెంటనే ఆమేన్ ప్రభు అని చెప్పాల్సింది, కానీ వాళ్ళు ఏమన్నారు? చదవండి, స్టార్టింగ్లో చదివారు 6:16, తిరిగి మళ్ళీ ఆ వాక్యాన్ని చదవండి. ఇర్మియా 6:16. ప్రభు ఏమో ఇదిగో ఇలా నడవండి బాబు, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది అని దేవుడు చెప్తే వెంటనే ఆమేన్ ప్రభువా థ్యాంక్ యూ అని వాళ్ళు చెప్పాల్సింది. ఏం చెప్పారు? మేము అందులో నడుచుకోము, మాకు మీ మార్గాలు వద్దు, మేము మీ చిత్తము చెయ్యము. అంటే మీరంటే మాకు ఇష్టం లేదు, మా మార్గాలు మాకు వేరుగా ఉన్నాయి, మా ప్లాన్స్ మాకు వేరుగా ఉన్నాయి, మాకు ఒక చిత్తం ఉంది కదా కాబట్టి మేము దాన్ని చేస్తాం, మేము మిమ్మల్ని నడుచుకోము, మేము మీ మార్గాలు నడుచుకోము. ఎంత డైరెక్ట్గా చెప్పేస్తారు కదా వాళ్ళు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేశాను, థ్యాంక్ యూ లార్డ్, ప్రభా స్తోత్రం నాయనా, మాకు నెమ్మదిని, విశ్రాంతిని, క్షేమాన్ని కలిగజేసే మార్గాన్ని మేమేమి డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఉచితంగా ఫ్రీగా మీరు మాకు చెప్పారే, థ్యాంక్ యూ అని చెప్తారని నేను వెయిట్ చేశా. కానీ ఏం చెప్తున్నారు వీళ్ళు? మాకు అవి వద్దు అని చెప్తే సరే, మళ్ళీ ఇంకో మాట దేవుడు చెప్పాడు. 17 చదవండి. దేవుడు సరే మరి నా మార్గాలు నడుచుకోమంటున్నారు కదా, సరే అయితే నేను ఇంకా మిమ్మల్ని ప్రేమించే దేవుడినే కాబట్టి మీరు నన్ను ప్రేమించిపోయిన నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని దేవుడు ఏమన్నాడంటే, సరే మీకోసం కొంతమందిని ఇక్కడ వాచ్మెన్ పెట్టాను, సెక్యూరిటీ గార్డులు పెట్టాను. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే, ఆ వాచ్మెన్ ఏం చేస్తాడంటే, ఈ ప్రమాదం రాకముందు దండోరా వేస్తారు, చాటింపు వేస్తారు, బూరధ్వని వేస్తాడు. తర్వాత ఒక చోట ఊరు పొలిమేరల అప్పట్లో ఒక మంట పెట్టి దాన్ని
అందరికి తెలిసేటట్టుగా చేసేవాళ్ళు అనమాట. కాబట్టి అతను అది చేస్తాడు వాచ్మెన్. కాబట్టి బోరధ్వని ఊదుతారు. కాబట్టి అదన్నా మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, అది విని అలర్ట్ అవ్వండి. ఇంకా బోరధ్వని ఊదాడంటే అర్థం ఏదో కీడు రాబోతుంది, అక్కడి నుంచి మీరు ఇంక పారిపోండి అని దేవుడు దానికి ఏమన్నారు వీళ్ళు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తారేమో అనుకున్నాను నేను. దానికి కూడా దేవా ముందుగానే మాకు తెలియచేసావు కదా నాయన, మా క్షేమం కోరి కదా మేము నాశనం అవ్వకుండా మరి మేము చక్కగా క్షేమంగా మరి ఉండడానికి మీరు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు, ఈ వాచ్మెన్ ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు, థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్తారు అనుకున్నా. కానీ వాళ్ళు ఏమన్నారు దానికి కూడా, దానికి ఏమన్నారు వాళ్ళు, మేము వినము. ఫస్ట్లోనేమో ఇవి నా మార్గాలు, మీకు క్షేమాన్ని కలిగించే మార్గాలు, మీకు నెమ్మది కలిగించే మార్గము, మీకు విశ్రాంతి కలిగించే మార్గం ఇది నడుచుకోండి, మొదటి నుంచి ఇదే అందరికి నేను చెప్పాను అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు ఏమన్నారండి, మేము అందులో నడుచుకోము. తర్వాత సరే వాచ్మెన్ పెట్టాను, అలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, ఆయన బాగా ఓదగానే రెడీగా ఉండండి అని చెప్తే మేము అది వినము, అది మాకు అవసరం లేదు, అంటే మీరు మాకు వద్దు, మీరు మాకు ఇష్టం లేదు, మీ మార్గాలు మాకు ఇష్టం లేదు, మీ వాక్యం మాకు ఇష్టం లేదు, మీ ప్రవక్తలు మాకు అక్కర్లేదు, మా సొంత మార్గాల్లో మేము వెళ్తాము, మా ఇష్టానుసారంగా నడుచుకుంటాము, మా చిత్తానుసారంగా నడుచుకుంటాము, మా బ్రతికేది మేము జీవిస్తాం అన్నట్టుగా వాళ్ళు చూసారంటే దేవుని యొక్క మాటను ఎలాగా వాళ్ళు ఆలకించకుండా, ఆది నుంచి చెప్పిన మాట కూడా చాలా సింపుల్ దేవుడు. ఓకే, ఏంటి ఆది నుంచి చెప్పిన మాట కూడా ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ఒకసారి 4వ అధ్యాయానికి వద్దామండి. మొదటి 2 వాక్యాలు చదవండి. మరి దేవుడు ఆది నుంచి ఏం చెప్పారు, తన ప్రజలు అనుసరించమని, ప్రజల క్షేమం కోసం దేవుడు చెప్పిన మాట ఏంటి చదవండి. తొమ్మిది వచ్చిన కూడా అయితే నేను జాగ్రత్త పడును, నేను కన్నులారా చూసిన వాటిని పలువక ఇంటున్నట్లు జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోతున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాను. నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి. చాలమ్మా, గమనించండి. దేవుడు ఆది నుంచి ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇక ఇశ్రాయేలుకు ఆయన కరెక్ట్గా ఇక కొద్ది రోజుల్లో ఇక వాగ్దాన దేశం చేరుకోబోతున్నాము అనే సమయంలో దేవుడు కొన్ని విషయాలు తన ప్రజలకు తెలియచేశాడు మోషే ద్వారా. అదేంటంటే, ఇదిగో నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మీకు ఏదైతే ఆజ్ఞాపించానో ఇప్పటిదాకా, ఏవైతే ఇది పాటించండి అని చెప్పానో అవి మీ క్షేమం కోసమే కాబట్టి, మీ యొక్క నెమ్మది కోసమే కాబట్టి, మీరు క్షేమంగా ఉండాలని ఉద్దేశంతో ఇచ్చాను కాబట్టి ఈ కట్టడలన్నిటినీ కూడా నేను ఇచ్చిన ఆజ్ఞలు, ఓకేనండి, వాటిని మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వాటిని అనుసరించండి. ఇంకెప్పుడు కూడా వాటి నుంచి మీరు తొలగిపోకూడదు, తప్పిపోకూడదు, మీ హృదయంలో నుంచి వాటిని తీసివేసుకోవద్దు. నీ మనస్సును బహు జాగ్రత్తగా ఈ విషయాల్లోనే కాపాడుకొని ఇవి నీవు అనుసరించాలి, నీ కుమారులకు బోధించాలి, నీ కుమారులకు కూడా, అంటే మీ మనవళ్ళకి మనవరాళ్ళకు కూడా మీరు దేవుడి గురించి చెప్పాలి, దేవుడి యొక్క మాటలు చెప్పాలి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి మాట్లాడాలి, చెప్పాలి. మరి వాళ్ళని కూడా అలాగే దేవుని భయభక్తులను వాళ్ళు పెంచేటట్టుగా మీరు చూసుకోవాలి. ఇది నేను ఏవైతే మీకు ఆజ్ఞాపించానో ఆ మాటలు అవి మీరు జాగ్రత్తగా పాటించాలి, అందులో నుంచి తప్పిపోకూడదు. సో దేవుడు ఆది నుంచి కూడా దేవుడు చెప్తున్న ఈ పురాతన మార్గాలు ఏంటంటే ఇవే. ఆది నుంచి ఆయన కొన్ని ఆజ్ఞలు తన ప్రజలకు దేవుడు ఇచ్చాడు. చెప్పండి, అవి వాళ్ళు అనుసరించడానికి అవి సాధ్యపడేవా, లేక అనుసరించడానికి చాలా కష్టమైన ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు? చెప్పండి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు అనుసరించగలిగినవేనా, లేక అనుసరించడానికి అసాధ్యమైనవా? అనుసరించగలిగినవే. కరెక్ట్. దేవుడిచ్చిన ఆజ్ఞలు చూడండి,
ఎప్పుడు కూడా దేవుడు ఎటువంటి ఆజ్ఞ ఇస్తాడంటే, ఇంత ముందు కూడా మీకు ఒకసారి చెప్పినట్టున్నాను, మన వల్ల కాకపోతే ఆ దేవుడు చెప్తాడా చెప్పండి? మన శక్తికి మించినవి దేవుడు ఏమని చెప్తాడా? మన వల్ల అయితేనే దేవుడు చెప్పేది. ఇప్పుడు నేను ఈ ఫ్యాన్ని ఇక్కడ నుంచి మా ఇంటికి తీసుకెళ్ళమని ఎజ్రా పాల్కి చెప్పగలనా? అవును, మొయ్యలేడు కాబట్టి చెప్పలేము కదండి. సో అయితే మరి నేను బ్రదర్కి చెప్పొచ్చు, ఎందుకంటే బ్రదరు మోయగలడు కాబట్టి కదా. ఇజ్రా పాల్కి చెప్పలేము కదా. అంటే దేవుడు ఒక్కొక్కరి శక్తి సామర్థ్యం ఆయనకు తెలుసు కాబట్టి, నేను ఈ పని చెబితే వీళ్ళు చేయగలరా, వీళ్ళు చేయలేరా, వీళ్ళ వల్ల అవుతుందా, వీళ్ళ వల్ల అవ్వదా అని దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారంటే ఆ ఆజ్ఞ మన వల్ల తప్పకుండా అవుతుంది, మనం దాన్ని పాటించగలము. ఇంకా దేవుడు ఇంకా ఎంత గొప్పవాడంటే, మనం కొన్నిసార్లు ఇంకా ఇది నేనైతే అనుసరించలేనండి, ఇది నా వల్ల కాదండి, ఇది నా శక్తికి మించిందండి మనం అనుకున్నా దేవుడే మనకు శక్తిని ఇస్తాడంట. ఒక ఆయన పెద్ద ప్రవక్త ఎలాగో ఆయన కూడా చేతులు ఎత్తేసాడు, ఏలియా ప్రవక్తే. చెట్టు కింద ఆయన కూడా పడుకున్నాడు, ఇంకొద్దు ఇంకా నేను ఇంకా దేవుడిని అనుసరించలేను, దేవుని సేవ చేయలేను, ఇది నా వల్ల కాదు అని ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. అయితే వెంటనే దేవుడు ప్రత్యక్షమై, బాబు నేనున్నాను, నేను నీకు శక్తిని ఇస్తాను, నేను నీకు బలాన్ని ఇస్తాను అని దేవుడు అతను మళ్ళీ బలపరిచి మళ్ళీ ముందుకి అతను ప్రయాణం చేసినట్టుగా దేవుడు చేశాడు ఏలియా ప్రవక్తని. అంటే కొన్నిసార్లు మనం ఇంక ఇది చేయలేము అనుకున్నా కూడా దేవుడు మనకు శక్తిని నడిపిస్తాడు. సో కాబట్టి దేవుడు మనకంటూ ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే, ఇది చేయండి అని దేవుడు ఏదైనా చెప్పారు అంటే అది మన వల్ల అవుతుంది, అది మనం చేయగలిగిందే. మనం ఒకవేళ చేయలేకపోయినా ఆయన శక్తినిచ్చి నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఆది నుంచి కూడా తన ప్రజలకు ఏది నెమ్మది కలిగే మార్గమో, ఏది క్షేమం కలిగించే మార్గమో దేవుడు చాలా స్పష్టంగా ప్రతి తరానికి, అంటే ఎవ్రీ జనరేషన్ దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. తన ప్రవక్తల్ని పంపించి ప్రతి తరాన్ని దేవుడు అలర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ కావలి వారంటే ఎవరు అనుకుంటున్నారు? వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్ అన్నాను. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు. సో దేవుని యొక్క సేవకులు, యాజకులు, ప్రవక్తలు వారు వచ్చి ఏం చేశారు? దేవుని మాటలు ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని మార్గాలను వారికి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇందులో నడుచుకోండి, మీరు ఇలా జీవించండి, ఇది చేయొద్దు, ఇది చేయండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళండి, అది చేయొద్దు, ఇది చేయండి, అది దేవుని మార్గం కాదు, ఇదే దేవుని మార్గం అని దేవుని ప్రజలు, ముఖ్యంగా దేవుని ప్రవక్తలు, ఈ కావలి వారు, వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్ అన్నానే, వారెవరు కాదు, ఈ ప్రవక్తలు, యాజకులే. మరి ప్రతి తరము కూడా దేవుడు తన మాటలను ప్రకటిస్తూ వచ్చారు, పంపిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే, వీళ్ళు దేవుని యొక్క మాటలను వారు వినలేదు. ఎందుకంటే అదేదో కష్టమని కాదు, అమ్మ అది చేయలేమండి, అందులో మేము వెళ్ళలేదు, అది కాదు. సో వీరే కావాలని వీళ్ళు ఏం చేశారంటే, ముఖ్యంగా ఆ ఇర్మియా జీవించిన కాలంలో కానీ, తర్వాత ఇశ్రాయేలు అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు కానీ వారు ఏం చేశారంటే, ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, మోషే ఒకసారి ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండెక్కాడు. మరి ఆయన వెళ్ళి ఉన్నప్పుడు కొండ దిగి వచ్చేటప్పటికే ఏం జరిగిందంటే, కింద అందరు కూడా మరి వాళ్ళ దగ్గర బంగారం అంతా కూడా పోగేసి, అహరోను కింద ఉన్నాడు కదా యాజకుడు, మోషే సహోదరుడు, మరి వీళ్ళు అందరితో ఆయన్ని సంప్రదించి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోగేసి ఒక దూడని తయారు చేసి, ఇంకా ఆ దూడని విగ్రహంగా అక్కడ నిలిపి, ఇంకా ఆ దూడే మనకు దేవుడు అన్నట్టుగా మరి ఆ దూడకు సాగిలి పడుతూ నమస్కారం చేసి, ఇదిగో దూడా, నువ్వే మమ్మల్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చావు ఐగుప్తులో నుంచి అని చాలా భయంకరంగా వాళ్ళు అక్కడ నాట్యం ఆడుతూ, డ్యాన్స్ వేసుకుంటూ, బయట ఊరేగింపులు ఎలాగైతే విగ్రహాలు తీసుకెళ్తారో, ఊరేగింపులు డీజేలతో వెళ్తారు కదా, అలాగా వాళ్ళు చేశారు. అది ఏదో పొరపాటు జరిగింది కాదు కదా. సో వారు ఎలా చేశారండి? పొరపాటు జరిగిందంటారా? అది బై మిస్టేక్ జరిగిందంటారా? మోషే గారు, సారీ అండి, బై మిస్టేక్ అలా జరిగిందండి, పొరపాటున ఏదో ఇలాగ విగ్రహం చేశాము అని చెప్పగలరు ఎవరైనా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కావాలనే వారు పని కట్టుకొనే కావాలనే ఆ పని చేశారు. అందుకే వారందరి మీదకి దేవుని ఉగ్రత వెంటనే దిగొచ్చింది. 24,000 మంది అక్కడికక్కడ చనిపోయారు. దేవుడే చంపేశాడు వాళ్ళు. దేవుడు తీర్పు, దేవుని ఉగ్రత వాళ్ళ మీద దిగి వచ్చింది. ఎందుకు? పొరపాటును చేసి దేవుడు క్షమిస్తాడు. పొరపాటు అయిపోయింది, ఆయన క్షమించుతండి అంటే దేవుడు క్షమిస్తాడు. వీళ్ళు పొరపాటును చేసిందేమీ కాదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు పని కట్టుకొని వాళ్ళు ఆ పని చేశారు. సో అంటే దేవుడు మార్గం ఇది అని దేవుడు బయలుపరిచినా చెప్పినా
అది చేయకుండా దాన్ని వాళ్ళు పక్కకు నెట్టేసి, ఇదిగో మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే నడుచుకుంటాం, మాకు దేవుడు వద్దు, దేవుని మాటలు వద్దు, దేవుని యొక్క కావలి వారు కూడా మాకు అవసరం లేదు, మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు చాలా భయంకరమైన రీతిలో వాళ్ళు ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ ప్రవర్తించారు ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ తిరిగి ఇర్మియాకు వద్దాం రండి. ఇర్మియా గ్రంథంలో 10వ వచనం చదవండి. ఇదే అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం అండి. చాలండి, గమనించండి. ఇక్కడ అసలు దేవుని ప్రజలు ఎక్కడ తప్పిదము చేశారు, ఎక్కడ తప్పిపోయారు, అసలు అంతా కూడా మిస్టేక్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇప్పుడు మనం చూద్దాం. సో దేవుడేమో అంత అద్భుతంగా వారికి నెమ్మదినిచ్చే మార్గము, క్షేమాన్ని కలిగించే మార్గం దేవుడు చెప్తుంటే వీళ్ళు అసలు ఎందుకు దాన్ని ధృవీకరించారంటే ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. సో మొట్టమొదటి విషయం, సో దేవుని విషయంలో ఇశ్రాయేలు ఎక్కడ తప్పిపోయారు, లేదు ఈ రోజుల్లో విశ్వాసులుగా మనం కూడా ఎక్కడ తప్పిపోవచ్చో ఇప్పుడు చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా కొన్ని ఆలోచించాలి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క మాటను వినే విషయంలో మన మనస్సును సిద్ధపరచుకోవాలి. అంటే ఆ సిద్ధ మనస్సు మనకు ఉండాలి. ఎటువంటి సిద్ధ మనస్సు? నేను దేవుని యొక్క మాటను వినాలి అనే సిద్ధ మనస్సు. అందుకే మీరు గమనించారు, ఈరోజు మనం వర్షిప్లో ఆరాధనలో చివరిగా నేను ఒక 2 minutes టైం సైలెంట్గా ఉండి మిమ్మల్ని ఏమని అడిగాను, దేవా నాతో మాట్లాడు అని అడగమని చెప్పాను. దేవుడితో ఆయన మాట మనం మాట్లాడడానికి మన మనస్సును ఏం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధపడాలి. మీరు ప్రయాణానికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తారు? పక్కన వెళ్ళిపోతారా? జర్నీ చేయాలి అలా వెళ్ళిపోతారు? లేదు కదండి. సో మీరంతా లగేజ్ మీరు ప్యాక్ చేసుకొని మీరు ఊరి నుండి వచ్చారు కాబట్టి మీరు ఎప్పటి నుంచో కొన్ని రోజుల నుంచి సిద్ధపడుతున్నారు. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పలానా రోజులు వెళ్ళాలి, ఒకే నైట్ తీసుకోవాలి, లేకపోతే అలాగా ఇలాగా అని మీరు ప్లాన్ చేసుకొని మనం సిద్ధపరచుకొని వచ్చారు. ఓకే, లేదు మీరు ఒక కోర్స్ జాయిన్ అవ్వాలనుకో, ఓకే, సో ఆ కోర్సులో సడన్గా వెళ్ళిపోతావా? అయితే వెళ్ళకపోతే మరి ఏం చేస్తావు? దాని గురించి ముందే ఎంక్వైరీ చేస్తావు, సర్చ్ చేస్తావు, ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మరి కోర్స్ నేను చేయాలనుకున్నాను, ఎలాగా, అందులో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని కనుక్కొని, లేదు నువ్వే వ్యక్తిగతంగా కదా దేవుడి దగ్గర ఆ విషయాన్ని పెట్టి ప్రార్థన చేసి కనిపెడుతూ, ఓకేనా? సో యూ విల్ ప్రిపేర్ ఫర్ దట్ కదా. సో సడన్గా మనం ఏది చేయం కదండి. సో సిద్ధపడతాం. అలాగా అన్నిటికీ సిద్ధపడతాం, కానీ దేనికి సిద్ధపడం? మనలో ఉన్న లోపం అది. ఆ రోజుల్లో దేవుని ప్రజల లోపం కూడా అదే. దేవుని మాట వినుటకు వారికి సిద్ధ మనస్సు లేదు. వాళ్ళు అన్నిటికీ సిద్ధపడ్డారు, ఇంకా దేనికి సిద్ధపడ్డారు కూడా తర్వాత మీకు చెప్తాను. అన్నిటికీ సిద్ధపడ్డారు, అయితే దేవుని మాటను వినుటకు వారికి సిద్ధ మనస్సు లేదు. మరి ఆ సిద్ధ మనస్సు లేకపోతే మరి చెప్పండి, దేవుడి మార్గాలు మనకు అర్థమవుతాయా? మనకు దేవుడు మాట్లాడుతున్నా మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మనకి వినే మనస్సు, మనకు ఆ సిద్ధ మనస్సు మనకు లేదు కాబట్టి. అంటే కంప్లీట్గా మన ఇయర్స్ని ఆఫ్ చేసుకున్నాం అన్నట్టు. దేవుడు చెప్తున్నప్పుడు మన చెవుల్ని కంప్లీట్గా ఆఫ్ చేసుకున్నట్టు. ఆఫ్ చేసుకుని కూర్చుంటే మనకు అర్థం వినపడుతుందో చెప్పండి? దేవుడు చెప్పే మాటలు లేదు. సో ఆ ప్రిపేర్డ్నెస్ అనేది మనకు ఉండాలి. అందుకే ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు ఏంటంటే బెరయ. ఆ బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండేవారంటే, పౌలు గారు అనేక ప్రాంతాలు కనుక అనేక పట్టణాలు అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పేవారు. ఓకేనా? అలాగ ఆయన ఆ ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరు వెళ్తే వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఎలాగంటే మరి వారు వాక్యమును అత్యాసక్తితో వారు ప్రతి దినము కూడా పౌలు శీలలు చెప్పుచున్న సంగతులు అలా ఉన్నవో లేవో అని వారు లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని ఆ బెరయ వాసుల గురించి ఒక మాట అపోస్తుల కార్యాలు 17-11 ఉంటుంది. బెరయ అనే ప్రాంతంలోని విశ్వాసుల గురించి. మరి ఏంటి వాళ్ళ గొప్పతనం అంటే, వాళ్ళు బాగా ధనవంతులు, డబ్బున్న వాళ్ళ, అందుకని వాళ్ళు అబ్బా మీరు చాలా గొప్పవారు, ఘనులను మెచ్చుకున్నాడా? ఆహా, దానికోసం కాదు. లేదు వాళ్ళు బాగా ఆస్తిపరుల, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ, అబ్బా వీరు చాలా ఘనులు అని ఆయన చెప్పడానికి? ఆహా,
ఎందుకు చెప్పారంటే వారు ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం విషయంలో అత్యాసక్తిని కనపరిచిన వారు. దానికి అర్థం ఏంటంటే అత్యాసక్తి చూపించడం అంటే సిద్ధ మనస్సు కలిగిన వారు అని అర్థం అండి. అంటే దేవుని యొక్క వాక్యం విషయంలో వారు సిద్ధ మనస్సు కలిగిన వారు. అంటే ఎలాగంటే ఇక ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నేను వినడానికి రెడీగా ఉన్నాను, నా మనస్సును ప్రిపేర్ చేసుకునే వచ్చాను, రైట్. నిన్న రోజు శనివారం సాయంకాలం కూడా ప్రార్థన చేసుకునే మరి వచ్చాను, మరి దేవుడు నాతో ఏమి మాట్లాడతారో అది నేను పొందుకోవడానికి లేదు. ఈరోజు ఉదయం లేక సాయంకాలం నేను వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాను, కాబట్టి వాక్యం ధ్యానించడానికి ముందుగానే మరి నేను నా మనస్సుని సిద్ధపరచుకొని దేవుడు ఈరోజు నాతో మరి ఏం మాట్లాడతారో వినడానికి నేను రెడీగా ఉన్నాను, ఆశతో ఉన్నాను, కనిపెట్టుకుని ఉన్నాను, ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను, ఒక హోప్తో, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను అనే ఒక సిద్ధ మనస్సు మనకు ఉండాలి దేవుని యొక్క మాట విషయంలో. అయితే ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితి, ఈ రోజుల్లో మన పరిస్థితి ఒకటే. మనం అన్ని విషయాల్లో మనం రెడీనెస్ ఉంటుంది, లేక సిద్ధ మనస్సు ఉంటుంది, సిద్ధపడడానికి ఇష్టపడతాం. కానీ దేవుని యొక్క మాట వినే విషయంలో సిద్ధ మనస్సు మనకు ఉండదు. దాని గురించి ఆ రోజు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారు. మన పరిస్థితి కూడా ఒకవేళ అలాగే ఉంటే ఈరోజు దేవుడి దగ్గర ఏం అడగాలని? ఫస్ట్ మరి మనము క్షమాపణ అడగాలి. ప్రభువా, నేను అన్ని విషయాల్లో నేను రెడీగా ఉన్నాను, సిద్ధ మనసు కలిగి ఉన్నాను, మీ ఒక్క విషయంలోనే, ఓకేనా, వాక్యం విషయంలోనే లేక ప్రార్థన విషయంలోనే నేను సిద్ధ మనసు కలిగి లేను, నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, లేకపోతే నేను అశ్రద్ధ చేస్తూ ఉన్నాను, లేదు దేవుని సంగతుల్ని, ప్రార్థనని, వాక్యమును, చర్చ్ సహవాసాన్ని లైట్గా తీసుకుంటున్నాను, క్యాజువల్గా తీసుకుంటున్నాను, మిగతా విషయాలకి, అన్ని విషయాలకి టైంని చాలా చక్కగా కేటాయిస్తూ అన్నిటికీ న్యాయం చేస్తున్నాను, అందరికీ న్యాయం చేస్తున్నాను, స్నేహితులకి, బంధువులకి, అన్ని విషయాలకి నేను సహకరించి న్యాయం చేస్తున్నాను, కేవలం మీ ఒక్క విషయానికి నేను న్యాయం చేయలేకపోతున్నాను, అంటే నేను దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను, ప్రార్థనను, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాను, అశ్రద్ధతో ఉన్నాను, దేవా నన్ను క్షమించు అని మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర ఏం అడగాలండి? క్షమాపణ అడగాలి. ఆ విషయంలో పశ్చాత్తాప పడాలి. ఇక రెండవదిగా చూడండి, వాళ్ళు ఏం చేశారంటే దేవుని విషయంలో తమ మనస్సు సిద్ధపరుచుకొనరు. 10వ వాక్యం 6:10 ఇర్మియా, గనుక వినలేకపోయిరి. సో ఇప్పుడు ఎందుకు సిద్ధ మనస్సు ఉండాలని మీరు అడగచ్చు. సిద్ధ మనస్సు ఉంటేనే మీరు వాక్యమును వినగలరు. సిద్ధ మనస్సు లేకపోతే వాక్యాన్ని వినలేరు. మీరు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, నా వైపే చూస్తూ ఉండొచ్చు, అయితే మీ మనసు ఎక్కడో ఉంటుంది. మీ మనస్సు ఒక ఇంటి దగ్గర అక్కడ కానీ, లేకపోతే మీ పని దగ్గర కానీ, లేకపోతే ఇంకో మైండ్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సిద్ధ మనస్సు లేకపోతే మీరు వినలేరు. అది. ఇక రెండవదిగా చూడండి, వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై, ఓకే, అక్కడ ఆపుదాం. సో యెహోవా వాక్యం విషయంలో ఏది లేదండి, వాళ్ళకు సంతోషం లేదు. మామూలుగా చెప్పాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడైనా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడైనా, లేక దేవుడు మనతో ఒక విషయాన్ని దేవుడు మాట్లాడినప్పుడైనా మన హృదయంలోకి ఏమొస్తుందండి? సంతోషం వస్తుంది. యుల్ బి హ్యాపీ, జాయ్ఫుల్. అప్పుడు దాకా అలాగ దిగులుగా ఉన్న మనం, ఓకే, ఇక అప్పుడు దాకా అలాగా మరి కృంగిపోయిన మరి మనం, అప్పుడు దాకా ఏదో మనసులో పెట్టుకొని బాధపడుతున్న మనం ఒక్కసారిగా దేవుడు మనతో మాట్లాడేటప్పటికీ మనలో ఏం రావాలండి? సంతోషం రావాలి. అంతే కదా. గొర్రెలు కాచుకుంటున్నారు, దూత వచ్చి దేవుని ఒక మాట చెప్పింది, వెంటనే వాళ్ళు ఏమొచ్చిందండి? సంతోషంతో గెంతులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కదా శిశువుని చూడడానికి. ఎందుకు? దేవుడు వాళ్ళతో మాట్లాడారు కాబట్టి. అప్పటిదాకా మరియా మరి వివాహం కాకుండానే, పెళ్లి కాకముందే గర్భవతి అయిందని చాలా బాధతో, భయంతో ఉంది. మరి ప్రభు ఒక్క మాట మాట్లాడగానే ఆమెలో కూడా సంతోషం వచ్చింది. ఎందుకంటే గర్భంలో ఉన్నది ఎవరు? ఒక సామాన్యమైన శిశువు కాదు, దేవుడే అని. ఇక అప్పటిదాకా ఇక యోసేపు కూడా రహస్యంగా ఆమెకు విడాకులు ఇచ్చి వదిలించుకుందామని అనుకుంటున్నాడు, స్కెచ్ గీస్తున్నాడు, ఓకే, రహస్యంగా. అయితే దేవుని యొక్క మాట వచ్చింది. మరి ఆ దేవుని మాట వచ్చేటప్పటికి మరి ఆ యోసేపు కూడా ఏమండి? సంతోషం కలిగింది. అప్పటిదాకా చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాడు. అసలు ఇంకెలా నేను కనబడ, నలుగురు ఎలాగా నా తలెత్తుకుని తిరగాల ఇంకా అని, నా గురించి ఇలా అనుకుంటారే, నా భార్య గురించి ఇలా అనుకుంటారే అని అనుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క వాక్ వచ్చేటప్పటికి మరి ఆ అనుమానాలన్నీ కూడా తీరిపోయి ఆయన కూడా చాలా సంతోషంగానే ఉన్నాడు.
సో దేవుని యొక్క వాక్యాన్ని ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు వాస్తవంగా కలగవలసింది సంతోషం. అయితే వీళ్ళు ఎలాగండి చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఏంటంట? ఇప్పుడు చదవండి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై. అంటే ఇర్మియా గారు జీవిస్తున్న రోజుల్లో ఆ తరము ప్రజలు ఎలా ఉన్నారు మీకు చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే యెహోవా వాక్యమందు సంతోషం లేనివారై. సో కాబట్టి వారికి సంతోషం లేదు. అంటే ఒకవైపు దేవుడైతే మాట్లాడుతున్నారు, అయితే కానీ వాళ్ళకైతే సంతోషం లేదు. దేవుడైతే వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళ ఆనందాన్ని దేవుడు కోరుకొని వారికి నెమ్మదిని వాళ్ళు దేవుడు చెప్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం దాని మీద వాళ్ళు మనసు పెట్టలేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న వాళ్ళకి సంతోషము లేదు. సో కాబట్టి మనకు కూడా దేని బట్టి సంతోషం కలగాలంటే దేవుడు నాతో ఈ మాట మాట్లాడారండి, ఇంకా నాకు అంతే చాలు. ఒక విషయంలో నేను ప్రార్థనలో నేను కనిపెడుతున్నానండి, ఒక విషయంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, లేదు ఒక విషయం గురించి కొద్ది రోజులుగా నేను ఆలోచిస్తూ ప్రార్థనలో ఉన్నానండి, అయితే మరి పలానా రోజున దేవుడు మరి నాతో ఇలా మాట్లాడారు, లేక ఆయన నేను ప్రార్థనలో ఉండగా దేవుడు నాతో మాట్లాడారు, లేక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు, లేక ఒకరోజు కళ ద్వారా దేవుడు మాట్లాడారు, లేక ఒక దర్శనం దేవుడు నాకు చూపించి నాతో మాట్లాడారండి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో ఇక అప్పుడు నాకు సంతోషం కలిగింది. చెప్పాలంటే వీళ్ళకి సంతోషం కలగలేదు దేవుడు మాట్లాడితే. మరి ఈ మాటలు చెప్తుంది ఎవరండి? ఇర్మియా గారు ఈ మాటలు చెప్తున్నారు. మరి ఆయన దగ్గరికి దేవుని మాటలు వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యాడు? ఇప్పుడు చూడండి 15వ అధ్యాయము ఇర్మియానే 16వ వాక్యం చదవండి. నీ మాటలు నాకు దొరకగా అంటే నేను వాటిని తిన్నాను. అదండి, వాళ్ళకేమో దేవుని మాటలో ఏం లేదండి, సంతోషం లేదు. మరి ప్రవక్తకైతే దేవుని మాటలు యందు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుచున్నవి. ఇక ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడారో నేను వాటిని ఏమన్నాడు? మామూలుగా అయితే నేను వాటిని విన్నాననాలి, నేనేమన్నారు? విన్నానుగా, తిన్నానన్నాడు ఈయన. నేను వాటిని భుజించి తిని అంటే తిన్నాను. ఏం తిన్నాడు ఈయన? బిర్యానీ తినలేదు. ఏం తిన్నాడు? యెహోవా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటే తిన్నాను. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. కాబట్టి ఇర్మియా భక్తుడికి ఆనందం కలుగజేస్తుంది ఏంటి? సంతోషం ఇచ్చింది ఏంటంటే దేవుని మాటలు, దేవుని మాటలు. అయితే ఒకరికి సంతోషాన్ని ఇవ్వలేదు, ఈయనకైతే సంతోషాన్ని ఇచ్చింది. మరి మన సంగతి ఏంటి? దేవుని యొక్క మాటలు మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, తన విషయాలు దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు, లేక తన ఆలోచన దేవుడు మనతో పంచుకుంటున్నప్పుడు, లేక పలానా విషయంలో తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు, లేక తన మార్గాలు మనకు తెలియచేస్తున్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మనం ఆర్థిక సంతోషంతో ఆనందంతో ఉన్నామా, లేక ఏమాత్రము ఓకేనా అవి మనకు ఆనందం కలగచేయకుండా ఆ రోజుల్లో ఇశ్రాయేల్ లాగా మనం ఉన్నామో, ఇండిఫరెంట్గా మనము ఉన్నామేమో ఆలోచించుకుందాం. ఇక నెక్స్ట్ కంటిన్యూ చేయండి, తిరిగి 6కు వద్దాం. సంతోషం లేని వారే 10 ఎండింగ్లో ఉంటుంది. సంతోషం లేని వారే చెప్పండి. దాన్ని తృణీకరింతురు. అదండి, చాలా వారు చేసిన పాపము, పెద్ద పొరపాటు, తప్పిదం ఏంటంటే దేవుని యొక్క మాటను వాళ్ళు ఏం చేశారండి? తృణీకరించారు. దే హావ్ రిజెక్టెడ్ ఇట్ కంప్లీట్లీ. ఓకేనండి. సో అంటే ఇంకా మాకు అది వద్దు, అందుకే మీకు చెప్పాను స్టార్టింగ్లో. సో వాళ్ళు ఎలాగంటే మేము ఇందులో నడుచుకోము అన్నారు. అలాగే సరే వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాగా ఊదుతారు, వాళ్ళు మీకు ఒక సైన్ చూపిస్తారు, ఒక గుర్తు చూపిస్తారు, ఓకేనా, ఇక కీడు రాబోతుంది ఇక్కడ నుంచి పారిపోండి అని ఒక సైన్ చూపిస్తారు, అలర్ట్గా ఉండండి కనీసం అని దేవుడు చెప్తే దాని కూడా ఏమనండి, మేము అది వినము, మేము మీ మార్గాలు నడుచుకోము. సో దాని అర్థం ఏంటి? కంప్లీట్గా అంటే సంపూర్తిగా దేవుని వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. తృణీకరించడం అంటే కనీసం దేవుడు చెప్పింది ఎంతో ఒక 10% కూడా వాళ్ళు తీసుకోలేదు, 10% కూడా వాళ్ళు తీసుకోలేదు, 5% కూడా తీసుకోలేదు, 1% కూడా తీసుకోలేదు. 100%, 100% ఏం చేశారండి? వాళ్ళు తృణీకరించేశారు. మాకు అది వద్దు, మాకు దేవుని మార్గాలు వద్దు. అంటే దాని అర్థం ఇప్పుడు నేను చెప్పాను, వీళ్ళకి వేరే మార్గాలు ఉన్నాయి.
సో దేవుడి మార్గాలు వర్సెస్ మన మార్గాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీ కాంపిటీషన్ ఏంటి అంటే, లేక మనం ఎటువంటి రేస్లో ఈరోజు మనందరూ ఉన్నామంటే, ఎటువంటి పోటీలో మనందరూ ఉన్నామంటే, దేవుని మార్గాలు వర్సెస్ మన మార్గాలు. సో దేవుని మార్గాలుకి అలాగే మన మార్గాలకు మధ్య పెద్ద ఘర్షణ, యుద్ధమే జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే అనేక విషయాల్లో దేవుడేమో ఇదిగో ఇది నా మార్గం, ఇందులో నడుచుకో అని దేవుడు చెప్తాడు. అది దేవుడు మనకు వినిపిస్తాడు కూడా ఆ శబ్దాన్ని. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడుతుంది అని దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతుంటారంట. మీరు కనుక ఇటు తిరిగారనుకోండి, ఇది నా మార్గం కాదు అని దేవుడు చెప్తారు. లేదు ఇలా తిరిగారనుకోండి, ఇది నా మార్గమే, వెళ్ళు అని వెనక నుంచి మన చెవులకి ఒక శబ్దము వినబడుతుంది. ఇదే త్రోవ, ఇందులో నడుచుకో. ఏ నిర్ణయం తీసుకుంటున్నావు, ఓకేనా, అది ఏదైనా కావచ్చు, నీ ఉద్యోగానికి సంబంధించిందైనా, ఓకేనా, వివాహానికి సంబంధించిన విషయమైనా, ఇంకా దేనికైనా, ఓకేనండి. సో ఇదే త్రోవ, ఇందులో నడుచుకో అని ఒక శబ్దం మన చెవులకి, అంటే దేవుడు మార్గాల గురించి స్పెసిఫిక్గా కూడా ప్రతిరోజు కూడా మనతో ఇదే నా త్రోవ, ఇదే నా మార్గం, ఇందులో నడువు అని దేవుడు చెప్తాడు. అయితే అప్పుడు మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడు మనకైతే దేవుడు ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు, అందులో నడుచుకోవడానికి అవకాశం ఉంది. అది నాకు వద్దు, కాబట్టి ఇక నాకు వేరే మార్గాలు ఉన్నాయి, నాకు ఈ సైతాన్ మార్గం ఉంది, నాకు ఈ లోకం చూపించే మార్గం ఉంది, నా బంధువులు చూపించే మార్గం ఒకటి ఉంది, నా స్నేహితులు చెప్పే సలహా ఇంకొక మార్గం ఉంది, కాబట్టి నేను అందులో వెళ్తాను, నాకు ఇది వద్దు, ఇది అవుట్డేటెడ్, ఇది ఓల్డ్ ఫ్యాషన్. దేవుని మార్గాలు, ఓకేనా, అది మనకు ఓల్డ్ ఫ్యాషన్గా కనిపిస్తుంది. వీళ్ళు చెప్పేవి లేటెస్ట్ ట్రెండ్గా మనకు కనిపిస్తుంది అనమాట. లోకం చెప్పే ఆలోచనలు, సాతాను చెప్పే ఆలోచనలు, ఓకే, అదే సాతాను ఎలా చెప్తాడు, మన బంధువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, కుటుంబీకుల ద్వారా కావచ్చు, వీళ్ళందరినీ సాతాను ఉపయోగించి వాడు చెప్తాడు కదండి. సో వాడు చెప్పింది మనకు చాలా లేటెస్ట్ ట్రెండ్గా మనకు అనిపిస్తుంది అనమాట, లేటెస్ట్ ఫ్యాషన్గా మనకు అనిపిస్తుంది. సో ఎవరు కూడా ఎప్పుడు కూడా దేని ఫాలో అవ్వాలని ఇష్టపడతారు, పాతదాన్ని ఎవరు ఇష్టపడరు కదండి. సో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అదే ఫాలో అవుదాం. అందరూ ఏం చేస్తున్నారు అలాగే చేద్దాం, అందరూ ఎలాగ నడుచుకుంటున్నారు అలాగే నడుచుకుందాం, అందరూ ఏ త్రోవలో వెళ్తున్నారో అలాగే వెళ్దాం. మనమంటూ సపరేట్గా వెళ్తే మరి జనాలు మన వెరైటీగా చూస్తారు కదా, అంతే కదండి. సో గుంపులో నలుగురిలో కలిసి గుంపులో వెళ్ళిపోవడం మనకి చాలా ఈజీ. అలా గుంపులో నలుగురిలో కలిసిపోకుండా మనం ఒక్కలే సపరేట్గా ఉంటే జనాలు మనం ఎలా చూస్తారండి, చాలా వింతగా చూస్తారు, మనం పిచ్చోళ్ళలాగా జనాలు చూస్తారు, మనకేమీ తెలియదని ప్రజలు అనుకుంటారు, మనం ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారు, మనం ఇంకా అప్డేట్ అవ్వలేదు అనుకుంటారు, లేటెస్ట్ ట్రెండ్ మనం ఫాలో అవ్వట్లేదు జనాలు అనుకుంటారు. సో సాతానుడు ఏం చేస్తారంటే, మనకు చాలా తెలివిగా, సాతానుడు చాలా తెలివైనవాడు కాబట్టి వాడు మనకి దేవుని మార్గం ఎందుకులే నీకు, అది చాలా అవుట్డేటెడ్ అయిపోయింది, ఇదిగో ఇప్పుడు ఇది లేటెస్ట్, సో ఇది ఫాలో, అందరూ ఇలా నడుచుకుంటున్నారు, ఇది ఫాలో అంటాడు సాతాను. అందుకే మనకు ఉన్నటువంటి ఒక పెద్ద ఘర్షణ ఒకటి జరుగుతుంది మన మధ్యలో, మన హృదయంలో ప్రతిరోజు కూడా. ఏంటంటే దేవుని మార్గమా లేకపోతే ఈ లోక సంబంధమైన నీ సొంత మార్గముకే ఎప్పుడు కూడా పోటీ కూడా జరుగుతుంది అనేది దృష్టిలో ఉంచుకోవాలి. సో దేవుడు అయితే మాత్రం ఆయన చాలా స్పష్టంగా, ఓకేనండి, తన మార్గం గురించినటువంటి విషయాలు మనకు ఆయన ప్రతిరోజు బయలుపరుస్తూనే ఉంటారు. అది మాత్రం చాలా స్పష్టం. దేవుడు మాత్రం ఖచ్చితంగా స్పష్టతతో, క్లారిటీతో మాత్రం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇక మనము మన ఎదుట ఆ చాయిస్ ఉంది కాబట్టి మరి ఏ మార్గంలో మనం వెళ్ళాలో మనమే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. ఎస్, ఆ రోజు దేవుని ప్రజలైతే ఎవరు కూడా దేవునికి మార్గంలో వాళ్ళు నడుచుకోలేదు. చూడండి, ఇంకా వాళ్ళు ఏం చేశారో మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. ఇర్మియా 6వ అధ్యాయం 18-19. అయితే మేము వినమని వారు అనుచున్నారు. సంఘమా, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, రైట్. ఈ 19వ వచనంలో చూడండి,
దేవుడు ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు తన ప్రజల దుస్థితి గురించి? ఇంకొకసారి చూసి చెప్పండి. అన్ని జనులతో, అంతే కదండి. అంటే ఈయన నాకు ఏదైనా కీడు చేశారనుకోండి, మనం ఎవరితో చెప్పుకుంటారు? మీతో చెప్పుకుంటారు. సో లేకపోతే ఆ అబ్బాయి నాకు కీడు చేశాడు అనుకోండి, ఎవరితో చెప్పుకుంటారు? మీతో చెప్పుకుంటారు. సో అలాగా ఇప్పుడు దేవుడు తన ప్రజలే తన కీడు చేస్తున్నారు, తన మాట ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆయన అందరితో చెప్పుకుంటున్నాడు. చూడండి, భూలోకమా వినుము, ఈ జనులు అంటే ఎవరు? ఈ జనులు నా జనులు కదా. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అని దేవుడు అన్యుల వైపు చూస్తూ ఓకే తన బాధ వాళ్ళతో చెప్పుకున్నట్టు మనకి అర్థమవుతుంది. భూలోకమా వినండి, ఇదిగో ఈ జనులు అంటే నా జనులే నా మాట వినకుండా ఉన్నారు. ఓకేనా? సో కాబట్టి మీ కుమారుడు మీ మాట వినకపోతే మీరు వెళ్ళి పక్కింటి వెళ్తూ చెప్పుకుంటారు కదండి. సో అలాగా దేవుడు ఇప్పుడు వెళ్ళి పక్కింటి వెళ్తూ చెప్పుకున్నాడు దేవుడు ఆయన తన బాధని, లేక ఎదురింటి వాళ్ళతో చెప్పుకున్నాడు తన బాధని దేవుడు అన్యులతో చెప్తున్నాడు. సో ఈ ప్రజలు ఏం చేస్తారంటండి, చూడండి, 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. నా మాటలు వీరు వినకున్నారు, అలాగే నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. ఆ 2 విషయాలు వారు చేశారు. కాబట్టి ఇప్పుడు దానికి తగినటువంటి మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు. అంటే దానివల్ల పర్యవసానాలు ఉంటాయి. నేను చెప్పాను నా మార్గం నడవండి అని చెప్పాను, అయితే వీళ్ళు నా మార్గంలో నడవలేదు, మా మార్గం వేరుగా ఉంది, అందులో వెళ్తాం అని వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను? వాళ్ళని వెళ్ళనిస్తాను, వాళ్ళ మార్గంలోనే వెళ్ళనిస్తాను. అయితే చివరికి ఎక్కడ నడిపిస్తుంది? ఏం జరుగుతుంది వాళ్ళకి? అక్కడే ఉంది, చదవండి, చెప్పండి. తమ ఆలోచనలకు ఫలితమైన ఏం జరుగుతుంది? కీడు. గమనించారండి ఆ వచనంలో? ఇప్పుడు అంటే వారి సొంత మార్గంలో వెళ్తే ఏం జరుగుతుంది? చివరికి కీడే జరిగింది. కాబట్టి కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. వాళ్ళేమో ఇదిగోనండి మేము ఆ ఊరు నుండి షేబా అనే దేశం నుంచి సాంబ్రాన్ని తెప్పించాం, ఓకేనా, ఈ ఊరు నుండి ఇది ఫేమస్ తెప్పించాం, మా దేవుడికి బలు అర్పిస్తున్నాం అని అంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు, మీ బలులు నాకు వద్దు. ఓకేనండి. సో కాబట్టి ఎందుకు దేవుని యొక్క మాటను వాళ్ళు విసర్జించి దేవుని మార్గములలో కాకుండా వారి సొంత మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా అసలు వారికి కీడు రాబోతోంది. మరి అది వారు గుర్తించారో లేదో. ఓకేనా? కొంతమంది గుర్తించకుండా అలాగే వెళ్ళిపోతుంటారు గుడ్డిగా, కొంతమంది గుర్తించి కూడా ఇంకా మూర్ఖంగా అలాగే వెళ్ళిపోతుంటారు. 2 రకాల జనాలు మన ముందు కనిపిస్తుంటారు. ఆ రోజులు కూడా అలాగే ఉన్నారు. కొంతమందికి దేవుని మార్గం అని తెలిసి కూడా అందులో నడుచుకోరు, కొంతమందికి తెలియక అవగాహన లేక కొంతమంది అలా అందులో ఉంటారు, కొంతమందికి తెలిసి కూడా మూర్ఖంగా కొంతమంది వెళ్ళిపోతుంటారు. అయితే వాళ్ళు అవగాహన లేక వెళ్ళిపోయినా మూర్ఖంగా వెళ్ళిపోయినా చివరికి ఎక్కడికి వెళ్తారండి? కీడు అనే ఊరికి చేరుకుంటారు, నాశనము అనే ఊరికి వాళ్ళు చేరుకుంటారు. ఓకే. సో కాబట్టి అందువల్ల దేవుడు బాధపడుతూ వారి గురించి మరి చెప్తున్నారు. ఇంకా దేవుడు ఒక మాట చెప్పారు, అది నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. 7వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. దేవుడు ఈ జనం కొరకు ప్రార్థన చేయకుండా వారి కొరకు ప్రార్థనను చేయదు. నన్ను బతిమాలుతున్నాను, నేను నీ మాటలు విన్నాను. చూసారండి, దేవుడు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదండి. ఏం చెప్పారండి ఇక్కడ? ఇర్మియాకి, ఇదిగో ఇర్మియా వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు, ప్రార్థన ఆపేసి, నువ్వు చేసినా ఎంత గట్టిగా అరిచి నువ్వు ప్రార్థన చేసినా నేను మాత్రం నీ ప్రార్థన వినను. అంతే కదండి. సో ఎందుకంటే వాళ్ళు దేవుని మాట విన్నప్పుడు మరి నువ్వు చేసే ప్రార్థన నేను ఎందుకు వినాలి? వాళ్ళ గురించి నీ విషయాలు ఏదైనా ఉంటే చెప్పుకో, నేను వింటా, వాళ్ళ గురించి మాత్రం అసలు ప్రార్థన చేయొద్దు అంటే అంత భయంకరంగా. ఎందుకు? జస్ట్ పైకి వెళ్ళి మీరు 10వ వాక్యం చదవండి. ఎందుకు దేవుడు అలా అంటున్నాడు? ఏదో ఊరికే అంటున్నాడా? టైం పాస్ కోసం కాదు కదా. చదవండి. ఇంకా నాదని దాటబడిన
ఈ మందిరము మీ దృష్టికి దొంగల భాగమైన ఉమ్, ఆలోచించి నేనే ఈ సంగతి కనుగొనుకున్నాను. ఉమ్. ఇదే గమనించండి. సో వీళ్ళేమో దేవుని సన్నిధికి అయితే వస్తున్నారు, మందిరానికి అయితే వస్తున్నారు, ధూపాన్ని కూడా వేస్తున్నారు. అది కూడా ధూపం ఎక్కడి నుంచి తెప్పించారంట? షేబ అనే దేశం నుంచి. అంటే అక్కడ చాలా ఫేమస్ అన్నమాట ధూపం, సాంబ్రాణి. ఆ దేశం షేబా దేశంలో చాలా ఫేమస్ సాంబ్రాణి. కాబట్టి చాలా మంచి ఫ్లేవర్తో ఉన్న సాంబ్రాన్ని అక్కడి నుంచి తెప్పించారంట. తెప్పించి ఇదిగో మేము ఇదిగో ఈ ఫ్లేవర్తో ఉన్నటువంటి సాంబ్రాన్ని వేస్తున్నాం ఇక్కడ అని చాలా గొప్పగా దాన్ని అనౌన్స్ చేయించుకుంటూ ఉన్నారు. ఓకేనండి. సో దహన బలులు చేస్తున్నారు, ఇవన్నీ అర్పిస్తూ ఉన్నారు. అయితే సో మీరు మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలిచి ఇదిగో మేము విడుదల పొందాము అని చెప్పుకుంటున్నారు. ఎందుకు విడుదల పొందారు? ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకైనా విడుదల పొందింది మీరు. అంటే ఎందుకు రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు? రక్షణ పొంది కూడా మళ్ళీ ఈ పాపక్రియలు చేస్తూ పాపక్రియలు చేయడానికైనా రక్షణ పొందింది మీరు. మీ మార్గాలు నడుచుకోవడానికైనా మళ్ళీ మీరు దేవుళ్ళో వచ్చింది. మళ్ళీ మీ యొక్క సొంత చిత్తం నెరవేర్చుకోవడానికే దేవుళ్ళలోకి వచ్చారా? మళ్ళీ లోకాశలు నెరవేర్చుకోవడానికే రక్షణ పొందారా అని ఈయన మాట్లాడుతున్నారు. మీకు అర్థమవుతుంది ఈ మాటలు? ఓకే. సో కాబట్టి ఈ హేయ క్రియలను జరిగించుటకైనా మీరు విడుదల పొందారు. ఎందుకంటే ఒకవైపు ఏమో రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు, ఓకేనా? మరి మందిరానికి వస్తున్నామని, సాంబ్రాన్ని వేస్తున్నామని, దహన బలులు అర్పిస్తున్నామని, అంటే దేవునికి ఇవ్వాల్సిన దానికి ఇచ్చేస్తున్నామని అన్ని కూడా చెప్పుకుంటూ మరి ఒక వైపు ఏమో హేయ క్రియలు జరిగిస్తూ ఉన్నారు. దేవుని మార్గాలలో వీరు లేరు, దేవుని మాటలు వినడం లేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుని మాట వినట్లేదు, దేవుని మాట పక్కన వాళ్ళు పెట్టేసి తమ యొక్క సొంత మార్గంలో నడుచుకుంటూ ఉన్నారు. 12వ వాక్యం గురించి చదవండి. పూర్వము నేను నా నామం నిలిపిన శిలోపు అందున్న నా కర్మలకు పోయి విచారణ చేయి. ఇశ్రాయేలైన నా జనుల తత్వమును నేను దానికి చేసిన కార్యము చూడు. ఇదే యెహోవాకు. నేను మీతో మాట్లాడినను చంద్రకళ వేసి నేను మీతో మాట్లాడినను చంద్రకళ వేసి మీతో మాట్లాడినను మీరు వినక మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఉండిన వారి ఈ క్రియలన్నింటినీ చేసి. అదండి, దేవుడైతే రోజు వారితో మాట్లాడుతున్న వాళ్ళు వినట్లేదు. దేవుడేమో మీ వైపుకి వచ్చి తిరిగి ఇలా మాట్లాడుతున్నారు, మీరేమో ఆహా ఒలుకు లేదు పలుకు లేదు అన్నట్టుగా మీరు ఇలాగే ఉన్నారు. లేక దేవుడు మిమ్మల్ని నిద్ర లేపుతున్నాడు, మీరైతే అలాగే ఉన్నారు. దేవుడు మీ వైపు తిరిగి మిమ్మల్ని పిలిచి మీ పేరు పెట్టి పిలుస్తున్నారు, మీరైతే అడు తిరిగారు, ముఖాన్ని అడు తిప్పేశారు. ఆ దేవుడు చెప్తున్నారు అక్కడ. కంటిన్యూ చేయండి 15 వరకు. నేను షిలోహునకు 14 చేసినట్టు మీకు ఆశ్రయమైన నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన కామర్సును నేను అలాగే చేయను. గమనించండి, మనం పైన ఒక మాట చదువుకున్నామండి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా అని దేవుడు అంటున్నాడు. అంటే దేవుని మందిరాన్ని వీళ్ళు ఎలా చేశారండి? దొంగల గుహగా చేశారు. ఇంకొక మాట కూడా ప్రభువారు అన్నారు. యేసు ప్రభువారు వచ్చి మొత్తం ఆ రోజు ఏం చేశారండి? బల్లలన్నీ కింద పడేసి కొరడ తీసుకొని మొత్తం, ఓకేనండి, ఆ రోకలు మార్చే వారిని, గొర్రెలు లోపల తీసుకొచ్చి అమ్మే వాళ్ళని, బ్లాక్లో అమ్మే వాళ్ళని, ఎక్కువ రేటుకి అమ్ముకునే వాళ్ళని, ఓకేనండి, ఆ కమిషన్ లంచాలు యాజకులు కూడా తీసుకున్నారు. యాజకులు కూడా అందులో భాగం ఉందన్నమాట. సో అలా చేసే వాళ్ళు మొత్తం కింద పడేసి కొర్రాలు తీసుకుని కొట్టి అందరినీ గట్టి గరిచి వారు చేశారు కదండి. చేసి ఒక మాట ఉన్నారు, ఏంటి? నా తండ్రి ఇల్లు ప్రార్థన ఇల్లుగా ఉండాలి. అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా ఇక్కడి నుంచే యేసయ్య మాట తీసుకొని దొంగలుగా చేశారా నా తండ్రి ఇంటిని? లేకపోతే వ్యాపార బిల్లుగా చేస్తారా? రైతు బజార్ లాగా, చేపల మార్కెట్ లాగా చేస్తారా నా యొక్క దేవుని యొక్క తండ్రి ఇంటిని అని ఆయన కోపంతో ఎందుకు ఆ రోజు స్పందించాల్సి వచ్చింది? ఎందుకు కొరడా తీసుకోవాల్సి వచ్చిందంటే ఇందుకు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు మంచి వాళ్ళైతే, మాట వినే వాళ్ళైతే కొరడా అవసరమా చెప్పండి? మాట వినే వాళ్ళకి ప్రేమతో చాలు, మాట వినని వారికి మనకు కొరడా అవసరం. కాబట్టి ఆ రోజు యేసయ్య కొరడా తీసుకోవాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి? వీళ్ళు మాట వినని స్వభావం కలవారు.
కాబట్టి దేవుడు అలాగ చెబుతూ మీరు ఇలాగ చేసేశారు, ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును, నా సన్నిధి నుంచి మిమ్మల్ని వెళ్ళగొడతాను. అఫ్కోర్స్ అదే జరిగిన తర్వాత నెబుకద్నెజర్ వచ్చిన తర్వాత అదే జరిగింది. వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. మొత్తం ఏ ఒక్క వ్యక్తి కూడా మిగలేదండి. ఒకే ఒక వ్యక్తి మిగిలాడు, ఎవరైనా ఇర్మియా ఒక్కడే మిగిలాడు. అందరూ వెళ్ళగొట్టబడ్డారు. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు మొరపెట్టిన ప్రార్థన చేసిన ప్రార్థన చేయొద్దు, నన్ను బతిమాలు కొనొద్దు, నేను నీ మాట వినను అని దేవుడు చెప్తున్నారు. సో ఎందుకు దేవుడు అంతగా మరి అంత కఠినంగా ఇర్మియాతో మాట్లాడుతున్నారని నేను ఆలోచించినప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మరి వారి క్రియలు అలా ఉన్నాయి, హేయ క్రియలు ఆ రీతిగా ఉన్నాయి. సో అది దేవుని బట్టి కాదు, వారిని బట్టే, వారే సమస్యల్ని కొని తెచ్చుకోవడం అంటారు కదా, అదే అనమాట. వారి హేయ క్రియలను బట్టే వారు ఆ రీతిగా దేవుని యొక్క ఉగ్రతకు లేక దేవుని తీర్పుకు వారు పాత్రులై ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే వారు దేవుని మార్గాలను ప్రక్కన పెట్టి తమ యొక్క సొంత మార్గాల్లో, పాపపు మార్గంలో, లోకపు మార్గంలో వాళ్ళు ప్రయాణించారు. కాబట్టి రైట్, దీని గురించి యేసయ్య ఏం చెప్పారో చూద్దాం. కొత్త నిబంధనకు వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. యేసు ప్రభువారు కూడా 2 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనండి, ఒకటేమో దేవుని మార్గము, మరొకటి లోక సంబంధమైన మార్గం, లేక సాతాను మార్గం, లేక మన సొంత మార్గం, ఏదైనా అనుకోవచ్చు. ఒకటి దేవుని మార్గం. ఓకేనండి, మరి ఆ దేవుని మార్గం ఎలా ఉందండి? ఇరుకుగా ఉంది, ఇరుకు ద్వారం. ఈ లోక సంబంధమైన మార్గము, సాతాను మార్గము, మన సొంత మార్గం ఎలా ఉంది? అది హైవే లాగా చాలా వెడల్పుగా ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైనా కూడా మరి పెద్ద హైవేలో వెళ్ళడానికి ఇష్టపడతారా? లేకపోతే ఇక్కడ మనకి మెయిన్ రోడ్, డబుల్ రోడ్ రాకముందు ఎండాడ్ రోడ్ ఎలా ఉండేదండి మీకు తెలుసు, మడ్ రోడ్డు కదండి, చిన్నది మడ్ రోడ్ ఉండేదన్నమాట. కాబట్టి ఎవరైనా కూడా ఆ మట్టి రోడ్డు మీద, చిన్న రోడ్డు మీద గతుకులు, రాళ్ళు, రప్పలు ఉన్న రోడ్డు మీద వెళ్ళడానికి ఇష్టపడతారా? లేకపోతే పెద్ద హైవే ఉందే మనకు, దాని మీద వెళ్ళడానికి ఇష్టపడతారా? హైవేనే కదండి, హైవేనే. సో కాబట్టి ఈ లోక సంబంధమైన మార్గం, సాతాను మార్గం, మన సొంత మార్గం, అది చాలా విశాలంగా ఉంది. అనేక మంది అందులోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే ఒక్కసారి అందులో మీరు కనుక అడుగు పెట్టి ఇక ప్రయాణం స్టార్ట్ చేస్తే ఫస్ట్లో బాగుంటుంది, అలాగే వెళ్ళే కొద్దీ చివరికి ఆ యొక్క విశాల ద్వారం ఎలా మారిపోతుంది? ఇరుకుగా మారిపోయి, ఇబ్బందిగా మారిపోయి, కష్టంగా మారిపోయి, ఓకేనండి, చివరికి మిమ్మల్ని నష్టంలోకి నడిపిస్తుంది, నాశనంలోకి నడిపిస్తుంది, నరకానికి నడిపిస్తుంది. అయితే దేవుని మార్గం ఎలా ఉంటుంది? చదవండి, ఎలా ఉందండి? దేవుని మార్గము ఇరుగ్గా ఉంది. ఇరుకు మార్గం అంటే మనకి వెళ్ళడానికి కొంచెం కష్టం అండి కదా, ఇబ్బందిగా ఉంటుంది. మనం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవ్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇరుకు మార్గంలో. అయితే స్టార్టింగ్లో మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే అందులో కనుక ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంటే, ఇంకా ముందుకు వెళ్తే ఓకే, రాను ఆ ఇరుకు మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడండి? దాన్నే విశాలంగా దేవుడు చేసి, ఆ ఇరుకు మార్గంలో స్టార్ట్ చేస్తారు మీరు ప్రయాణము, దేవుడు అలాగే దాన్ని విశాలం చేసి, ఓకే, ఇక చివరికి మీరు ఎక్కడికి చేరుకుంటారు? నిత్య జీవము, దేవుని రాజ్యం, సియోనుపురం, ఆ పరలోక పట్టణానికి ఆ యొక్క ఇరుకు ద్వారం మనల్ని నడిపిస్తుంది, దేవుని మార్గం అది. సో యేసు ప్రభువారు కూడా ఈ 2 మార్గాల గురించి చెప్పారు. ఎందుకంటే ఆయన జీవించిన రోజుల్లో కూడా ప్రజలు అనేక మంది ఎందులో నడుస్తున్నారండి? విశాల మార్గం, లోక సంబంధమైన మార్గం, పాపపు మార్గం, సాతాను మార్గం, లోకాశలు అనే మార్గంలోనే అనేక మంది ఆ రోజుల్లో కూడా నడుచుకుంటూ ఉన్నారు. ఇర్మియా కాలంలోనైనా, యేసయ్య కాలంలోనైనా, లేదు 2024 మన కాలంలో కూడా ఇప్పుడు కూడా జనాలు ఎందులో నడుస్తున్నారండి? అనేకులు ఈ రోజుల్లో కూడా ఆ విశాల మార్గం,
లోక సంబంధమైన మార్గం, పాపపు మార్గం, లేక మన సొంత మార్గంలోనే నడుస్తున్నారు. కానీ ఈ ఇరుకు మార్గము, దేవుని మార్గము, అది ఇష్టం లేదు ఎవరికి. దేవుని మార్గాలు అది అవుట్డేటెడ్, అది ఓల్డ్ ఫ్యాషన్, అది మనకొద్దు. ఇప్పుడు మనం లెట్స్ మేక్ అవర్ ఓన్ వే. ఓకే, మనమే సొంత రోడ్ ఏర్పాటు చేసుకుందాం. ఓకేనండి. కాబట్టి ఇక మనమే ఇంకా దీన్ని అనుసరిద్దాం అన్నట్టుగా లోక సంబంధమైనటువంటి విధానంలో చాలా మంది విశ్వాసులు మరి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే అలాగా నడిస్తే ప్రమాదం ఏంటి? ఏ ఊరికి చేరుకుంటామని చెప్పాను? కీడు అనే ఊరికి చేరుకుంటాం, నాశనము అనే ఊరికి చేరుకుంటాం, నరకము అనే పురానికి అనే ఊరికి చేరుకుంటాం. ఇరుకు మార్గంలో కనుక ప్రయాణం చేయకపోతే, విశాల మార్గంలో వెళ్తే, అదే ఇరుకు మార్గంలో కనుక వెళ్తే స్టార్టింగ్లో మనకు కొంచెం కష్టంగా, ఇబ్బందిగా, ఇన్కన్వీనియంట్గా మనకు ఉంటుంది. అయితే దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు కృపనిస్తాడు, శక్తినిస్తాడు. చివరికి అందులోనే ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆ యొక్క మరి నిత్య జీవము అనేటటువంటి ఆ పురమునకు దేవుడు మరి మనల్ని తీసుకుని వెళ్తాడు. సో నేనంటుంటాను, అనంతపురమునకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. సో మా ఊరి పేరు అనంతపురం. సో నేనేం చెప్తుంటానంటే, సాధారణంగా అది పేరుకి అనంతపురమే కానీ అది అంతమైపోయే పురం. అది అనంత అంటే అర్థం ఏంటండి? అంతము కాని పురం. సో మా అనంతపురం అదేమి అంతం కాని పురమేం కాదు, అంతమైపోయే పురం అది. సో మన నిజమైన అనంతపురం ఏంటి? పరలోకం. అనంతపురం అంటే అంతము లేని పురం. సో ఈ ఇరుకు మార్గంలో దేవుని మార్గం ప్రయాణిస్తే చివరికి మరి మనము ఆ అనంతపురానికి చేరుకుంటాం. అంటే అంతము లేని ఆ పురము, దేవుని రాజ్యానికి చేరుకుంటాం. అయితే చాలా తక్కువ మందే అందులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళని వేల మీద లెక్క పెట్టేయచ్చు. దేవుని మార్గాల్లో నడుచుకుంటున్న వారు ఎవరు? ఓకే అని ఆలోచిస్తే చాలా తక్కువ మంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఒకటే మాట్లాడుతున్నారు. సో మనము దేవుని యొక్క మార్గాల్లో ఉన్నామా? దేవుడు మన కొరకై ఆ పురాతన మార్గం అన్నాడు దేవుడు. అంటే పాత కాలం నుంచి దేవుడు పెట్టిన ఒక మార్గం అంటూ దేవుడు ఉంది. ఏంటి? ఆయన మాటలు విని అంగీకరించి నడుచుకోవడమే. వెరీ సింపుల్. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకొని, అంగీకరించి ఆ ప్రకారం నడుచుకొని ఆయన నామానికి మహిమను తీసుకొని రావాలి. అందులో గొప్ప ఆశీర్వాదము ఉంది. అదే గనక మనం అది చేయకపోతే, ఆయన మాటలు వినకపోతే, అంగీకరించకపోతే, మరి ఆ ప్రకారంగా లోబడకపోతే, చెప్పాలంటే ప్రస్తుతానికి మనకు బాగానే ఉన్నట్టుంది అని అనిపిస్తుంది, కానీ చివరికి అది మన మార్గము నరకానికి నడిపిస్తుంది. అందుకే సామెతలో చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. తీయండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదండి. సో ఇప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన సొంత మార్గాల్లో మనం వెళితే నష్టమే. ఓకే, మనకు ఎటువంటి ప్రయోజనము లేదు. అందులో మనకు క్షేమం ఉండదు, మనకు భద్రత ఉండదు. ఇక నువ్వు వేసుకున్నావు కాబట్టి ఇక నువ్వే రెస్పాన్సిబుల్ ఆ మార్గానికి, ఆ రోడ్డుకి. ఓకేనా? అయితే నువ్వు దేవుని మార్గంలోకి వస్తే ఇక నీ సేఫ్టీ ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఓకేనా? సో ఆయన టెరిటరీలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన రోడ్లో, ఆయన వేసిన రోడ్లకు మనం వచ్చాం కాబట్టి ఇంకా మన భద్రత ఆయన చూసుకుంటారు. ఓకేనండి? సో కాబట్టి మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదండి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫీస్ ప్రతి చోట ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హైవే మీద అలా తిరుగుతుంటారు, అంతే, వాళ్ళ పైన తిరగడమే. ఓకే, తిరుగుతూ ఎక్కడైనా ఏదైనా జరిగిందా యాక్సిడెంట్, ఓకేనా, యాక్సిడెంట్ కనుక జరిగితే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకేనండి? ఆ వెహికల్ని పక్కకు పెట్టడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి గాయపడిన వాళ్ళని వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే అంబులెన్స్ పిలిపించి వీళ్ళని తీసుకెళ్ళడం. సో ఎందుకంటే వాళ్ళు కట్టిన హైవే మీద మనం వెళ్తూ ప్రయాణిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్.
సో దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అప్పుడు దానికి మనం ట్యాక్స్ కూడా కడుతున్నాం అనుకోండి, మీరు బైక్ కారు కొనేటప్పుడు మీరేం కడతారు? ట్యాక్స్ కడతారు, రోడ్ ట్యాక్స్ కడతారు, రోడ్ ట్యాక్స్. ఎందుకు? రోడ్డు మీద వెళ్తున్నాం కాబట్టి, ఓకేనా? సో ఆ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి వాళ్ళు బాధ తీసుకొని రోడ్డు మీద పడిపోయినా వాళ్ళు వెంటనే వచ్చి మనల్ని కాపాడతారు. అలాగా మనం దేవుడు వేసిన రోడ్లోకి మనం వెళ్ళి ఆయన మార్గంలోకి మనం కనుక వెళితే ఇంకా ఆ బాధ్యత ఎవరు చూసుకుంటారండి? దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకొని ఇక మన భద్రత, మన క్షేమము, మన నెమ్మది, మనకు విశ్రాంతి, మనకు ఆనందం, మనకు సంతోషం ఇంకన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన మార్గం ఉంటే అవన్నీ కలుగుతాయి. అలా కాకుండా ఆయన మార్గములను కాకుండా మేము ఆయన మార్గాలు నడుచుకోము, మేము మీ మాట వినము అని వాళ్ళలాగా మనం ప్రవర్తించామనుకోండి, ఇక మన కష్టం ఇంక మనమే భరించాల్సి ఉంటుంది. మన కష్టం ఇంక మనమే భరించాల్సి ఉంటుంది. మన నష్టాన్ని మనమే భరించాల్సి ఉంటుంది. దానికి దేవుడు కూడా బాధ్యుడు కాడు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళలేదుగా, మరి దేవుడు మార్గాలకు వెళ్ళలేదు కాబట్టి ఆ నష్టం ఇంకా నీవే తీసుకోవాలి. దానికి చాలా కష్టంతో ఉంటుంది, చాలా భారీ మూల్యం మనం దానికి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనకు ఒక పిలుపు దేవుడు ఇస్తున్నాడు, కాల్ ఆర్ ఇన్విటేషన్. ఏంటి ఆ పిలుపు? ఏంటి ఆ యొక్క ఆహ్వానం అంటే, సో దేవుని యొక్క మార్గాల్లోకి రండి, కమ్ టు మై వే. సో నా యొక్క మార్గాల్లోకి రండి, నేను ఏర్పాటు చేసిన ఈ యొక్క రోడ్డు మీద మీరు ప్రయాణించండి, ఓకేనా? అప్పుడు మీరు భద్రంగా ఉంటారు, అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు. నా మార్గాలు ఏంటో వచ్చి వినండి, ఎంక్వైరీ చేయండి, విచారించండి. ఆ పురాతన మార్గాలు ఏంటి, మేలు కలిగే మార్గం ఏంటి, ఏది మంచి మార్గం విచారించి అందులో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమము, మరి నెమ్మది, సమాధానము కలుగుతుంది అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున ఒక నిర్ణయం తీసుకొని మరి మనము ప్రభువా, మరి ఒకవేళ మనం ఇప్పటి వరకు ఆయన మార్గాలలో ప్రయాణించడానికి ఇష్టం చూపించకపోతే, లేక ఆ విషయంలో సీరియస్గా లేనట్లయితే, ఆ విషయంలో దేవుడి దగ్గర క్షమాపణ కూడా అడిగి పశ్చాత్తాప హృదయంతో, దేవా మరి నేను ఈ రోజు నుంచైనా మీ మార్గాలను ఎరిగిన వ్యక్తిగా, మీ మార్గాలు గ్రహించి ఆ పురాతన మార్గాలు అంటే నిత్యత్వంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గం ఏంటో నేను తెలుసుకొని ఇక ఆ మార్గంలో ప్రయాణించడానికి నా మనస్సును నేను సిద్ధపరచుకొని ఇక ఆ రీతిగా ఇక నేను ఇది మొదలుకొని దేవుని యొక్క మార్గంలోనే ప్రయాణిస్తాను. ఎందుకంటే దేవుని యొక్క మార్గాలలోనే మనకు క్షేమం ఉన్నదండి. దేవుని మార్గములలోనే మనకు నెమ్మది కలదు. దేవుని మార్గములలోనే మనకు ఆత్మీయ లాభము, ఆత్మీయ ప్రయోజనం ఉన్నది. ఆ దేవుని మార్గం అయితే అది మనకు ఫస్ట్ పైకి చూడడానికి ఇరుకు మార్గంగా కనిపిస్తుంది. దేవుని మార్గము ఇరుకు మార్గం, అందులో ప్రయాణించేవారు తక్కువ మందే. అయితే అందులో ప్రయాణిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ ఇరుకు మార్గమునే దేవుడు మన కొరకు విశాలంగా కూడా చేయగలడు, అనుకూలముగా చేయగలడు. చేసి మన యొక్క క్షేమము, విశ్రాంతిని దేవుడు చూసుకుంటాడు. చివరికి అది మనలను ఆ యొక్క నిత్య జీవము అనే పట్టణానికి, అనే ఊరికి మనల్ని నడిపిస్తుంది. అలా కాకుండా దేవుని మార్గాలను విసర్జించినట్లయితే, ఆయన మాటను ప్రక్కన పెట్టినట్లయితే, ఆయన మాట వినకుండా ఆయన మాటను విసర్జించి ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యాన్ని తృణీకరించి మన ఇష్టానుసారంగా మన యొక్క సొంత మార్గాల్లో మనం ప్రయాణించినట్లయితే స్టార్టింగ్ లో ప్రస్తుతానికి విశాల మార్గంగా కనిపించవచ్చేమో, కానీ కొంతకాలం అది మనకు బాగానే ఉందిలే అని అనిపించవచ్చేమో, కానీ ఇక తర్వాత అది రాను రాను మనకు నష్టాన్ని, కీడును, నాశనమును, ఇక చివరికి నరకానికి తీసుకెళ్లేదిగా ఉన్నది ఈ విశాల మార్గం, ఈ లోక సంబంధమైన మార్గం, లేక నీవు సొంతంగా వేసుకుంటున్న మార్గం. ఈరోజు ప్రభు ఒక ఆహ్వానం మనకి ఇస్తున్నారు. కమ్ మై చైల్డ్ టు ట్రావెల్ ఇంటూ మై పాత్. నా యొక్క మార్గంలో ప్రయాణించడానికి నువ్వు నిశ్చయం చేసుకొని నా మార్గంలోకి రమ్ము అని దేవుడు పిలుస్తుండగా ఆ పిలుపుకు లోబడి అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దామండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా అందరూ కూడా మీ స్వరమెత్తి ఒక నిమిషం పాటు ప్రార్థన చేద్దాం.
విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మీతో ఏ మాట అయితే మాట్లాడారో దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. సమర్పణ ప్రార్థన చేద్దాం. లెట్స్ మేక్ ఏ కమిట్మెంట్ ప్రేయర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ దిస్ మార్నింగ్. అవును, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏ మాట మాట్లాడుతూ మీ హృదయాన్ని సంధిస్తూ, కదిలిస్తూ, లేక కొన్ని విషయాలు గద్దిస్తూ, సరిచేస్తూ కూడా ఉన్నారో ఆ విషయాలని మనం ప్రభుకి అప్పగించుకొని, దేవా ఈ విషయంలో దేవా నాకు సహాయం ఇచ్చేము తండ్రి, ఇది మొదలుకొని ప్రభువా నేను దేవుని యొక్క మార్గాలు ఏంటో తెలుసుకోవాలి. చాలా విషయాలు తండ్రి, చాలా సమయాల్లో దేవుని మార్గం ఏంటో నేను తెలుసుకోలేనటువంటి ఒక స్థితిలో నేనున్నాను ప్రభువా. నాకు ఒక అవగాహనే లేదు, ఒక ఇగ్నోరెన్స్ లో నేనున్నాను, ఒక అటువంటి ఆత్మీయమైనటువంటి అవగాహన లేమిలో నేనున్నాను. కాబట్టి నాకు అటువంటి అవగాహన కల్పించండి. పురాతన మార్గము అనగా దేవుని మార్గము, అనగా మంచి మార్గము, అనగా నిత్య జీవన నడిపించే మార్గం ఏంటో నేను దానిని ఎంక్వైరీ చేయమని కూడా మీరు చెబుతున్నారు. దానిని తెలుసుకోమని, విచారించమని అయ్యా మీరు అడుగుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. దాన్ని విచారించే మనస్సును మాకు దయచేయండి. ప్రతిరోజు మీ యొద్ద విచారించుటకు, ప్రతిరోజు వాక్యంలో విచారించుటకు, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో సంభాషిస్తూ ఆ దానిని వివేచించుటకు నాయనా, అది అడుగుటకు మా అందరికి కృప చూపించమని అడుగుతున్నాము నాయన అని అడగండి. అందరూ అడగండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. తప్పకుండా ఉదయకాలంలో తన మార్గములను ఆయన మనకు బయలుపరిచే దేవుడే ఉన్నారండి. తప్పకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఉదయకాలం దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఎస్, తప్పకుండా కొన్నిసార్లు మనమైతే ఇక మన వల్ల కాదేమో, మనం ఇందులో నడవలేమేమో, మనం ఈ భక్తి చేయలేమేమో, ఈ యొక్క ప్రార్థన, ఈ విశ్వాసము ఇది మన వల్ల అవ్వదేమో అని మనం అనుకుంటూ బలహీనులుగా ఉంటామండి. అయితే ఆ సమయం దేవుని యొక్క శక్తిని అడిగినట్లయితే తప్పకుండా ఆయన మనకు తన యొక్క శక్తిని మనకు అనుగ్రహించి, తన బలమును మనకు ప్రసాదించి ఆయనే నడిపించే దేవుడై ఉన్నారు. ఆయనే మనకు సహాయం చేసి ఆయన మార్గాల్లో ప్రయాణించడానికి దేవుడే మనకు శక్తిని కూడా అనుగ్రహిస్తానని ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. మనం చూసాం ఈరోజు ఇశ్రాయేలీయులు ఆ రోజులో ఏ రీతిగా దేవుని మార్గాలు తృణీకరించారు. దేవుని మాట వినకుండా హేయమైన క్రియలు, దేవునికి ఇష్టము లేని పనులు, దేవునికి అసహ్యమైన పనులు వారు చేస్తూ ఉన్నారు. అవిధేయులై ఉన్నారు. అపవిత్రతతో జీవిస్తూ ఉన్నారు. మరి వారు దేవుని ప్రజలను చెప్పుకుంటూ కూడా ఒకవైపు అలాగున జీవించలేని స్థితిలో ఉన్నారు. వారే దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. వారి మీదకి వారే సమస్యను కొని తెచ్చుకున్న టైం. అందుకే వారు తీర్పుకు పాలైనట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రవక్త ఇర్మియా అయితే దేవునికి లోబడిన వాడుగా, దేవుని మార్గాలు నడుస్తున్న వ్యక్తిగా మనకు ఆయన కనిపిస్తున్నాడు. కాబట్టి ఆ విషయాలు ఈ రోజున మన హృదయాల్లో తలపోసుకుంటూ ధ్యానిస్తూ ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటను బట్టి సమర్పణ ప్రార్థన మనం చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీ యొక్క వాక్కు ద్వారా అయినా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభు ఎల్లప్పుడూ కూడా మీరు కోరుకునేది ఒకటే, మీ ప్రజలైన వారు, మీ బిడ్డలు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ రాజ్య సంబంధులు మీ మార్గములలోనే నడుచుకొని నెమ్మది పొందాలని ఆశిస్తున్నారు. అయితే మాకున్న శోధన, సాతానుడు, దుష్టుడు, అపవాది అనేక సార్లు దేవుని మార్గంలో నుంచి మమ్మల్ని ప్రక్కకు తప్పించి ఆయన వాడి మార్గములో, లేక ఈ లోక సంబంధమైన మార్గములో, లేక పాపము అనే మార్గములో, లేక మా స్వచిత్తము అనేటువంటి మార్గములో వాడు మమ్మల్ని దారి మళ్లించి అనేక సార్లు అయ్యా మా జీవితానికి కీడుని, నాశనమును వాడు తీసుకుని వస్తున్నాడేమో. ఒకసారి అయ్యా మా హృదయాలను సన్నిధిలో అయ్యా కృమరిస్తున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి నాయన, మీరే కృప చూపించండి ప్రభువా, మీరే సహాయం దయచేయండి తండ్రి అని అడగండి. దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన మార్గాలు గ్రహించే మనస్సు కూడా నాకు కొన్నిసార్లు లేదు తండ్రి. ప్రభువా, మీ మార్గములను గ్రహించే ఆ అవగాహన నాకు పెంచండి. అవగాహన స్థాయిని కూడా పెంచమని అడుగుతున్నాను ప్రభువా. విచారించే మనస్సును కూడా మీరు నాకు దయచేయమని, అంటే దానిని కనుక్కొని వెదకి వాక్యంలో దేవుణ్ణి అడిగి దేవుని మార్గములు ఏంటి, పురాతన మార్గములు ఏంటి, ఆయన ఏది కోరుకుంటున్నారు, ఆయన ఏర్పాటు చేసింది ఏంటి అని ఎంక్వైరీ
విచారించే మనస్సు కూడా దేవా నాకు దయచేయమని కూడా అడుగుతున్నాం. మా అందరికీ దయచేయమని కూడా అడుగుతున్నాం. ఆ రోజున ఏ రీతిగా ఇశ్రాయేలు అనేకులు ప్రభువా అయ్యా వారు మీ యొక్క తీర్పుకు గురి అయ్యారు, అయినా వారు మీ ఉగ్రత వారి మీద దిగి వచ్చింది. అయితే ఈనాడు సంఘానికి అయ్యా మరి సంఘం మీదకి అది రానివ్వకుండా మీరే భద్రపరచండి. మరి సంఘము అయితే ప్రభా మరి మీ యొక్క మార్గములు గ్రహించినదై అన్ని మీరు మాట్లాడుచుండగా ఏవి మాత్రం కూడా ఆ విషయంలో నిర్లక్ష్యము, అశ్రద్ధ, తేలిక స్వభావం ఉండకుండా అయినా పూర్తిగా మీ యొక్క మార్గంలో ప్రయాణించే కృపను సంఘమునకు నైనా ఈ క్రొత్త నిబంధన కాలంలో, ఈ కృపా కాలంలో, పరిశుద్ధాత్మ యుగంలో, ఈ సంఘ యుగంలో దేవుడు మాకు ఇంకా అవకాశం ఇస్తున్నప్పుడే, ఇంకా కృప అనేది ఉండగానే అది మా నుంచి తీసివేయబడక మునిపే మేము స్పందించి దానిని సద్వినియోగపరుచుకునే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే నడిపించి సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా మా ముందు ఒక మాదిరిని ఇర్మియా రూపంలో ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఆ రీతిగా మేము కూడా నడుచుకోవడానికి, దేవుడిని వెంబడించడానికి మరి అటువంటి కష్టకాలమందు కూడా మరి ఒక్కడే అయ్యా మరి ఎవరో తనకి సహకరించకపోయినా అయ్యా మరి తన్ని చుట్టూ ప్రపంచం భయంకర స్థితిలో ఉన్న ఆయన ఒక్కడే మీ వైపు చూసే రీతిగా ప్రయాణించగలిగాడో అటువంటి శక్తిని, కృపను కూడా నేటి ఈ అంత్యకాలంలో మరి తండ్రి మాకు కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.